పేరు గారా చిన్నారావు. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ పేరు సేఫ్ షాప్ ద్వారా మనకు లభించే 5 ఎస్లు ఏంటి. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో సేఫ్ షాప్ ద్వారా దొరికే 5 Rల గురించి చెప్పాను. అదేవిధంగా సేఫ్ షాప్ ద్వారా దొరికే 5 నోల గురించి చెప్పాను. ఈరోజు ఈ వీడియో సేఫ్ షాప్ ద్వారా దొరికే 5 ఎస్లు ఏంటి అనే ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో డిస్కస్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సేఫ్ షాప్ లో మనకు దొరికే ముఖ్యమైన మొట్టమొదటి ఎస్ ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లైన్. ఈ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, సేఫ్ షాప్ అనే కంపెనీ ఈ యొక్క వెహికల్ అనుకోండి, ఈ కార్ అనుకోండి, ఈ కార్ కి ముఖ్యమైన పార్ట్ యాక్సిలరేటర్. సో ఈ యాక్సిలరేటర్ అనేది ఎంత నొక్కితే అంత ఎక్సలెంట్ గా కార్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సేఫ్ షాప్ బిజినెస్ లో ఈ యాక్సిలరేటర్ తో ఈ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఈక్వలెంట్ గా ఉంటుంది. సో మనం ఎంత డిసిప్లిన్ గా వర్క్ చేస్తే మన బిజినెస్ అంత ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా ఈ యాక్సిలరేటర్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. సో మరి సేఫ్ షాప్ లో మీరు 100% డైమండ్ అవ్వాలంటే సో ఈ యొక్క క్వాలిటీ అనేది ఎవరికైనా ఉన్నా లేకపోయినా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఈ విషయాలు. అప్పుడు నేను కార్ నడుపు చేస్తున్న విషయాలు. ఆ టైం కరోనా టైంలో వర్కింగ్ ప్రాసెస్ లో అందరం కూడా ఇళ్లలో ఉన్నాం. సో అప్పుడప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది. సో ఇంకా జనాలకి ఏ విధంగా మనం అంటే మోటివేట్ చేయాలి, ఎలా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేర్పించాలన్న విషయం ఉంది. సో ఇలా నేను కారులో డ్రైవ్ చేస్తూ కూడా చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఏమని చెప్పానంటే, ఒక మనిషికి సక్సెస్ కావాలంటే, సేఫ్ షాప్ లో డైమండ్ కావాలంటే కావాల్సిన 5 ఎస్లు ఏంటి అని చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 ఎస్లు కావాలని చెప్పి, అందులో ఫస్ట్ది సెల్ఫ్ డిసిప్లైన్. సో సెల్ఫ్ డిసిప్లిన్ కోసం ఆ రోజే చెప్పాను. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక కార్లో యాక్సిలరేటర్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ అంత ఇంపార్టెంట్. సెల్ఫ్ అంటే స్వయ, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. స్వయ క్రమశిక్షణ, దాన్నే సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. ఈరోజు ప్రపంచంలో మీరు ఎవరినైనా తీసుకోండి, కోటేశ్వర్లైన జాబితాలో ఏ పేరైనా చెక్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ చెప్పేది డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ వెపన్ అంటారు. డిసిప్లిన్ నీకు ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు, డిసిప్లిన్ లేకపోతే నువ్వు సక్సెస్ కావు అంటారు. చిన్నప్పుడు ఈ డిసిప్లిన్ అనే మాట పెద్ద బోరింగ్ మాట. డిసిప్లిన్ గా ఉండండి. చిన్నప్పటి నుంచి ఆ మాట విని 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 చాలా మందికి బోరింగ్ అనిపించేసింది. సో సాధారణంగా మనుషు యొక్క జీవితం 2 రకాలుగా ఉండేది. ఒకటేమో ఫ్రీడమ్ గా, అంటే మనకు నచ్చినట్టుగా, తోచినట్టుగా, అనుకున్న విధంగా ఎలా కావాలంటే అలా జీవించే విధానం ఉండేది. దాన్ని ఇన్డిసిప్లిన్ అంటారు. ఇన్డిసిప్లిన్ అంటే నచ్చింది, తోచింది, అనుకున్నది ఏదనుకుంటే అది. చాలా మంది నేను అనుకున్నదే చేస్తా, నేను నచ్చితే చేస్తా. నువ్వు నచ్చితే చేస్తే పోతావు, సంకరానికి పోతావు. తోచింది చేస్తే పోతావు, దేనికి పని రాకుండా పోతావు. నువ్వు నచ్చింది, తోచింది, నీకు ఇష్టమైనది నువ్వు చేస్తే నువ్వు లైఫ్ లో ఏమీ సాధించలేవు. నువ్వు సాధించాలనుకుంటే నీకు నచ్చింది చేయడం కాదు, తోచింది చేయడం కాదు, ఒక ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకొని ఆ ప్లానింగ్ ప్రకారం సక్సెస్ కావటం కోసం డిసిప్లైన్ అనే ఒక లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. డిసిప్లైన్ లక్షణం ఎవరికి అలవాటు ఉండదు, నాకు కూడా అలవాటు లేదు ఇంతకుముందు. డిసిప్లిన్ అంటే ఏంటి అంటే ప్రతి దాంట్లో డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. ఉదాహరణకి నేనే ఉన్నాను, ఎవ్రీడే మార్నింగ్ 5:45 కల్లా లేస్తా. 5:45 కాదు, 5 గంటల లోపే లేస్తాను. బట్ 5:45 కల్లా జూమ్ ఆన్ చేస్తాను. నువ్వు 5:45కి జూమ్ ఆన్ చేయని చెప్పేసి నాకు ఎవరు చెప్పరు. నువ్వు జూమ్ లోకి వచ్చి కూర్చో, ఇలా వచ్చి కూర్చో, ఇలా సూట్ వేసుకో, మంచిగా కూర్చో,
మంచిగా ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వు, కెమెరా ఆన్ చేసుకో, నాకు ఎవరు చెప్పరు. ఎవరు చెప్తారు అంటే నేను నా లైఫ్ ని ఒక ప్లానింగ్ తో నేను డిసైడ్ అయ్యాను. నేను సక్సెస్ కావాలని ఒక డెసిషన్ తీసుకున్నాను. దానికోసం నేను ఈ మాటలన్నీ అప్పట్లో చెప్పే కదా, సెల్ఫ్ డిసిప్లిన్ కావాలని. నేను చెప్పడం బట్టే నేను కూడా ముందు సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండాలని క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ, మనకు మనమే క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనకు మనం క్రమశిక్షణ కలిగి ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు అని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వీడియో ఫార్మేట్ అంతా నేనే చేశాను. నా థాట్ అది. ఒక మనిషి సక్సెస్ కావాలంటే 5 ఎస్లు ఉండాలనేది ఈ రోజు నేను మీకోసం సేఫ్ షాప్ లో వచ్చి నాకు చెప్పట్లే ఆ మాట. ఈ మాట నేను అప్పుడప్పుడు కాలేజీలో పనిచేసేటప్పుడే నేను క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసి పిల్లలకి ఇచ్చేవాడిని. ఆ క్వశ్చన్ పేపర్ కింద బ్యాక్ సైడ్ లో కింద సెల్ఫ్ డిసిప్లిన్ గురించి నేను రాసేవాడిని. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డెడికేషన్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అని రాసేవాడిని. అప్పట్లోనే రాసేవాడిని. ఏది, నేను ఉద్యోగం చేసేటప్పుడు, కాలేజీలో జాబ్ చేసేటప్పుడే ఈ విషయాలన్నీ రాసేవాడిని. క్లియర్. అంటే నా జీవితంలో నేను అలవాటు చేసుకున్నాను. నేను నాకు తల్లిదండ్రులు నేర్పించిన ఈ విషయాన్ని. స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు చాలా మంది టీచర్లు చెప్తున్న మాట డిసిప్లిన్, 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 డిసిప్లిన్. ఎస్, ఈ డిసిప్లిన్ వల్ల నాకు అలవాటైన ఈ విషయం ఏంటంటే, ఆ డిసిప్లిన్ ఉంటే బాగా చదవచ్చు. బాగా చదివా, టాపర్ గా చదివా. డిసిప్లిన్ ఉన్నా కాబట్టి ఏది గోల్ పెట్టుకుంటే అది సాధించుకుంటూ వచ్చాను. నేను అనుకున్న గోల్ ప్రతి దాన్ని అంటే అనుకున్న స్థాయి. ఉదాహరణకి నేను స్కూల్ ఫస్ట్ రావాలనుకున్నా, ఫస్ట్ రాలేకపోయా, సెకండ్ వచ్చా. అనుకున్నది సాధించలేకపోయానేమో కానీ, బట్ అంటే ప్లేస్మెంట్ 1, 2 ప్లేస్మెంట్ ఇట్లా మారొచ్చేమో కానీ, బట్ ఆ డిసిప్లిన్ మాత్రం నా జీవితంలో చాలా బాగా ఉపయోగపడింది. ఫుడ్ ఫుడ్ డిసిప్లిన్. సో ఇంతకుముందు 95 kgs ఓవర్ వెయిట్. ఇంతకుముందు ఈ విషయం నాకు ఈ ఫుడ్ గురించి, డిసిప్లిన్ గురించి ఎవరు చెప్పలా. అంటే చాలా మంది నువ్వు లావు అవుతున్నావు, నువ్వు సన్నబడు 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 అంటున్నారే కానీ, నువ్వు ఎలా సన్నబడాలి, ఇలా చేసి సన్నబడతావు అని కూడా నాకు ఎవరు చెప్పలా. సో దాన్ని కూడా నేను సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకున్నా. సో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే, సో ఇలా మనం సన్నబడతాము, ఇలా మంచిగా హెల్దీగా కనిపిస్తాము. ఎదుటి వాళ్ళకి ఒక అంటే మనం చూస్తే మోటివేషన్ వచ్చింది ఎదుటి వాళ్ళకి. ఈ వ్యక్తి ఇలా మారాడు, చేంజెస్ అయ్యాడు, నేను కూడా ఇలా మారాలి అని ఎదుటి వాళ్ళు కూడా మనం చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా మనకు మనం మార్చుకోవాలంటే సెల్ఫ్ డిసిప్లిన్. ప్రతి దాంట్లో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి. క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండాలి. వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉంది కాబట్టి ఎవరు నాకు 5:45 కల్లా జూమ్కి రమ్మని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. 5:45కి జూమ్కి వచ్చేస్తాను. ఎందుకంటే నన్ను నమ్ముకుని టీం ఉన్నారు కదా, ఆ టీం కోసం నేను ఎలా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలా. ఎన్ని పనులు ఉన్నా సరే ల్యాప్టాప్ లో ఇలానే కనెక్ట్ అవుతాను, ల్యాప్టాప్ లో ఇలానే కూర్చుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికైతే సెల్ఫ్ డిసిప్లిన్ ఉందో వాళ్ళే సక్సెస్ అవుతారు, వాళ్ళే డైమండ్ అవుతారని నేను ఈ రోజు చెప్పట్లా. ఈ మాటలు ఈ రోజు చెప్పాను అనుకుంటున్నారా? ఈ వీడియో ఇప్పుడు అనుకుంటున్నారా? చూడండి, ఈ వీడియో ఎప్పుడుది, ఏ సంవత్సరంలో నేను ఈ వీడియో తయారు చేశాను ఒకసారి చూడండి. ఏ ఇయర్ లో వీడియో ఇది చెప్పండి, కోహోస్ట్ చెప్పండి. ఏ వీడియో, ఏ ఇయర్ లోది? 9 జూలై 2020 వీడియో కనిపిస్తుందా? అక్కడ డేట్ కనిపిస్తుందా? పైగా 5 years ago కనిపిస్తుందా, కనిపించట్లేదా? అడ్మిట్ చేసే ఆప్షన్ లేదా ఎవరికి? ఎస్ మ్యామ్. చూడండి, 5 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాటలు, సెల్ఫ్ డిసిప్లిన్ గురించి ఎప్పుడు చెప్పిన మాటలు అంటే 5 సంవత్సరాల క్రితం, 5 years ago, 5 years ago, 5 years ago చెప్పిన మాటలు. ప్లాటినం అంటే ఎవరికైనా కోహోస్ట్ ఇవ్వకపోతే కోహోస్ట్ కోసం హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఓకేనా? కోహోస్ట్లు మిస్ అవుతూ ఉంటాయి, అదే నా పొరపాటు కాదు, హ్యాండిల్ చేయండి, ఓకే? సో మరి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిసిప్లిన్ నేర్చుకుంటారా? ఏ అప్లైన్ చెప్పడమో కాదు, ఏ డౌన్ లైన్ చెప్పడం కాదు, మీకు మీరే డిసిప్లిన్ గా ఉండాలని విషయాన్ని మీరు ఈ రోజు కమిట్మెంట్ తీసుకుంటారా? సెల్ఫ్ డిసిప్లిన్ కమిట్మెంట్ నేర్చుకుంటారా? ఎస్ ఆర్ నో? ఎస్ మావతి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే డైమండ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే నువ్వు అనుకున్నది సాధిస్తావు. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే నువ్వు ఏ పని చేసినా సరే డిసిప్లిన్ గా చేస్తేనే, క్రమశిక్షణతో చేస్తేనే, క్రమశిక్షణతో చేస్తేనే ఆ పనుల్లో నీకు విజయం సిద్ధిస్తుంది, విజయం వస్తుంది.
క్రమశిక్షణ లేకపోతే, యాక్సిలరేటర్ లేకపోతే ఆ ఆ కార్ ఎలా ముందుకెళ్ళదో, క్రమశిక్షణ లేకపోతే నీకు గ్రోత్ ఉండదు. క్లియర్? ఆ రోజు చెప్పిన మాటే మళ్ళీ ఈ రోజు రిపీట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకుంటారా? ఎస్ఆర్ నో? నువ్వు ముందుకెళ్ళాలంటే, నీ బండి సాఫీగా ఎస్ ముందుకెళ్ళాలంటే గురుజీ. నీకు యాక్సిలరేటర్ ఎలా ముఖ్యమో ఇక్కడ ఖచ్చితంగా క్రమశిక్షణ ముఖ్యం, సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యం. క్లియర్? రెడీనా? ఎస్ఆర్ నో? ఎస్ మా గురుజీ. ఎస్ గురుజీ. సో రైట్. రెండో విషయము యాక్సిలరేటర్ తర్వాత రెండో విషయం ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న ట్రైనింగ్ అయితే కాదు, 5 ఏళ్ల క్రితం నేను చెప్తున్న ట్రైనింగ్, అది గోల్డ్ లెవెల్లో నేను చెప్తున్న ట్రైనింగ్. సో నెక్స్ట్ అదే విధంగా సేఫ్ షాప్ ద్వారా డైమండ్ అవ్వాలంటే ఉండాల్సిన మరి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే సెల్ఫ్ కంట్రోల్. ఫ్రెండ్స్, చూడండి, డైమండ్ కాకుండానే డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలని ముందే చెప్పేస్తున్నా. నేనేం డైమండ్ కాలే అప్పటికి. నేను డైమండ్ కాకుండానే డైమండ్ అవ్వాలంటే ఏం కావాలో ముందే చెప్పేస్తున్నాను. అంటే నేర్చుకున్నా, డైమండ్ అవ్వాలంటే ఏం కావాలో ముందే నేర్చేసుకున్నాను. నేను నేర్చుకుని మొత్తం ఫార్మేట్ చేసేసాను. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని చెప్తున్నాను. రెండో పాయింట్, సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పుకోవాలంటే మరి ఈ కారులో ఖచ్చితంగా మనకి యాక్సిలరేటర్ ఎంత ఇంపార్టెంటమో, యాక్సిలరేటర్ తర్వాత రెండో పార్ట్ బ్రేక్ అన్నమాట. చూడొచ్చు, మరి ఈ బ్రేక్ అనేది ఈ కార్కి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రేక్ అనేది సరిగ్గా లేదనుకోండి, సో మరి రోడ్డు మీద ఎలానే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సో మనం యాక్సిలరేటర్ స్పీడ్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మరి దారిలో రకరకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో మనకంటూ ఈ కంట్రోల్ అంటూ లేకపోతే 100% ఈ కార్ యాక్సిడెంట్ అయింది అనమాట. అదే మాదిరిగా సేఫ్ షాప్ లో కూడా నువ్వు డైమండ్ అవ్వాలంటే 100% నీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. సో నీ అప్ లైన్ తో కానీ నీ డౌన్ లైన్ తో కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండకూడదు. ప్రతి ఒక్కరితో సామరస్యంగా మీరు ఒక కంట్రోలబుల్ 5 ఏళ్ల క్రితం చెప్పా, నీ అప్లైన్ తో డౌన్ లైన్ తో ఇష్యూస్ ఉండొద్దు. నీ అప్లైన్ తో గొడవలు ఉండదు, నీ డౌన్ లైన్ తో గొడవలు ఉండదు, ఇష్యూస్ ఉండొద్దు అని చెప్పా 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు చెప్పలా? మాట్లాడుతూ ఉండాలి. ఈగో ఫీలింగ్స్ అంటూ ఇంకా వేరే వేరే కారణాలు ఏవి కూడా చెప్పకూడదు అనమాట. 100% సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే 1 or 2 years ఒక సెల్ఫ్ కంట్రోల్ అంటూ కలిగి ఉండి ఖచ్చితంగా మీరు డైమండ్ కి రీచ్ అయ్యే విధంగా ఈ యొక్క లక్ష్యాన్ని పెంపొందించుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రేక్ ఎలా అయితే వెహికల్ ఉంటుందో ప్రతి మనిషికి కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని చెప్పేసి నా యొక్క మనవి. చూడండి, ఈ రోజు చెప్పలా మీ అప్లైన్ తో ఇష్యూస్ ఉండొద్దు, డౌన్ లైన్ తో ఇష్యూస్ ఉండొద్దు అని ఎప్పుడు చెప్పాను నేను? ఏ లెవెల్లో చెప్పాను? చెప్పండి సార్. గోల్డ్ లెవెల్. గోల్డ్ లెవెల్లో చెప్పాను. గురుజీ మీకు ఇంత అనుభవం యాడ్ నుంచి వచ్చిందంటారా? సేఫ్ షాప్ లో అత్యంత ఫెయిల్యూర్ పర్సన్ ఎవరైనా గారా చిన్నారావు. ఒక వ్యక్తిని కాదు, సుమారు 500 టీం చేసి టోటల్ టీం 0 అయిపోయినా మళ్ళీ నిలబడిన వ్యక్తిని నేను. వేరే టీంలో 2018లో చేరి 1 year లో 500 టీం చేసి మొత్తం 0 అయిపోయినా మళ్ళీ నిలబడిన వ్యక్తిని నేను. ఫెయిల్యూర్ పర్సన్. మళ్ళీ 500 టీం 0 అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ కరోనా టైంలో 500 టీం అప్పటికి మళ్ళీ చేస్తే మళ్ళీ 500 0 అయిపోయింది. రెండోసారి మళ్ళీ 0. ఒక్కసారి ఫెయిల్ అయితే దురదృష్టం అనుకోవచ్చు, మళ్ళీ రెండోసారి ఫెయిల్ అయ్యా. ఇంకెంత దరిద్రం చూడండి నా సిచ్యువేషన్. ఎలాంటి సిచ్యువేషన్ చూడండి. ఒకసారి ఫెయిల్ అవుతే ఓకే పాపం బ్యాడ్ లక్ అనుకుంటారు, రెండోసారి కూడా ఫెయిల్ అయ్యా. ఎలా? ఒకసారేమో నా స్వయం కృతాపరాధం, నా సొంత తప్పులు, నేనే చేసిన తప్పులు. రెండోసారి ప్రకృతి పగబట్టేసింది. కరోనా టైం 500 టీం అయితే మళ్ళీ 0 చేసి పడేసింది. ఆ టైంలో మాట్లాడుతున్న మాటలు అవి. కరోనా టైంలో జూన్ నెలలో 2020లో అప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయిపోతే ఎవరిని కలవటానికి లేని సిచ్యువేషన్ లో కరోనా టైంలో మాట్లాడుతూ వీడియోల ద్వారా మోటివేషన్ చేస్తున్నా జనాల్ని, నా టీం వాళ్ళని. క్లియర్? అందుకే అంత ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టే ఎర్ర చిన్నారావు అన్ని విషయాలు చెప్పగలుగుతున్నాడు. ఎలా వస్తాయి ఇన్ని స్టోరీలు అంటే అనుభవంతో వచ్చినవే. చాలా మందికి ఉన్న స్టోరీలు చెప్పడానికి కూడా రావు, బట్ నేను కొత్త స్టోరీలు క్రియేట్ చేస్తా. ఒక ట్రైన్ స్టోరీ క్రియేట్ చేస్తా. ఆ ట్రైన్ స్టోరీ పేటెంట్ రైట్స్ నాయే. ఆ ట్రైన్ స్టోరీ ఎవరిది? ఏ పుస్తకాల్లో ఉండదు, ఏ అప్లైన్ చెప్పడు. ఆ ట్రైన్ స్టోరీ ఎవరిది? మీదే చిన్నారావు. ఈరోజు కార్ స్టోరీ.
ఒక కారుకి 5 పార్ట్లు ఎలాంటి ముఖ్యమో సెల్ఫ్ డిసిప్లైన్, యాక్సిలరేటర్, బ్రేక్, కంట్రోల్. ఈ బ్రేక్ లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయితే ఆ కార్ ఏమైంది? యాక్సిడెంట్ అవుతుంది మార్నింగ్. యాక్సిడెంట్. ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా? ఏం కంట్రోల్ ఉండాలంటే ఒక అప్లైన్ గబక్కని చెప్తాడు, సర్క్ అని అనిద్ది మనకి, అనిద్ది. ఇక్కడ ఎక్కడో హార్ట్ పెయిన్ వచ్చినట్టు అప్లైన్ మాటకి హర్ట్ అయిపోతాం. బట్ కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ కంట్రోల్. అప్లైన్ మాటకి హర్ట్ అవ్వద్దు. అప్లైన్ చెప్పింది మన మంచి కోసం అనుకోవాలా. డౌన్ అయిన సక్ అంటాడు, ఏదో ఒక అంటాడు, డౌన్ అయిన ఒక మాట అనేస్తాడు. ఇక్కడ హార్ట్ మళ్ళీ స్ట్రోక్ వచ్చేసింది. కంట్రోల్. డౌన్ లైన్ తెలియక కంట్రోల్. అప్లైన్ మాటకి డౌన్ లైన్ మాటకి హార్ట్ బ్రేక్ లో అవ్వకూడదు. కంట్రోల్ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? కంట్రోల్. బయటికి ఫీల్డ్కి వెళ్తాం, బయట ఎవడో ఏదో అంటాడు, సక్ అనిపించింది, హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు అనిపించింది, మళ్ళీ కంట్రోల్. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు భయపడి మాకు కంట్రోల్. మనం సక్సెస్ అయిపోతే ఇప్పుడు ఎవరైతే మనం తిట్టిన వాళ్ళు ఉన్నారో రేపు వచ్చి పొగుడుతారు. మనం బాగా బెస్ట్ అనుకున్న వాళ్ళని బిజినెస్ లో తీసుకొస్తాం. బెస్ట్ అన్న అనుకున్న వాళ్ళే బిజినెస్ లోకి వచ్చి వెనుబడి పడుస్తారు, వచ్చి లెఫ్ట్ రైట్ టీం వచ్చినాక వెళ్ళిపోతారు. కంట్రోల్. సో లెఫ్ట్ రైట్ టీం వచ్చినా వెళ్ళిపోయాడు, దరిద్రుడు పోతే పోయాడు, ఇంకోటి తీసుకుందాం, ఇంకోటి మనం సక్సెస్ చేద్దాం అనుకోవాలా. అర్థమవుతుందా? Yes, more. ప్రతి దానికి కంట్రోల్. ప్రతి దానికి ఏంటి? కంట్రోల్. Control. నమ్మకంగా ఉంటాం. మనం ఎంతో నమ్మకంగా మంచి సర్వీస్ ఇస్తాం. మంచిగా సర్వీస్ ఇచ్చిన వాళ్ళే మనల్ని అనరాని మాటలు అనేస్తారు. కంట్రోల్. గుండెని కంట్రోల్ చేసుకోవాలా. ఎంత సర్వీస్ ఇచ్చాం, ఎంత కష్టపడ్డాం మనకు తెలుసు, అయినా సరే వాళ్ళు మనల్ని అనేసారు, అయినా సరే కంట్రోల్. ఎంతో కష్టపడతాము, ఎంతో హార్డ్ వర్క్ చేస్తాము, బట్ అప్లైనర్ నువ్వేం చేస్తావు, నువ్వేం పీకుతున్నావు అంటాడు, అయినా సరే కంట్రోల్. అప్లైన్ తెలియదు మనం కష్టపడేది, మన పడే కష్టం వాళ్ళకి తెలియదు, అయినా సరే తెలుసో తెలియకో మన దగ్గర రిజల్ట్ రానప్పుడు గబక్కన అనేస్తారు, అయినా సరే కంట్రోల్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? Yes, more. ప్రతి విషయంలో కూడా ఏది జరిగినా సరే కంట్రోల్. ఇక్కడ గుండెని స్థిరంగా పెట్టుకోవాలా, స్ట్రాంగ్ గా పెట్టుకోవాలా. చిన్ననాటికి ఓవర్ ఎగ్జైట్ అవ్వద్దు, కోపం తెచ్చుకోవద్దు, యాంగర్ మేనేజ్మెంట్ వద్దు. యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. అర్థవుతుందా? చాలా మంది ఈ మధ్యకాలంలో అర్జున్ రెడ్డి మూవీలు చూసి, అర్జున్ రెడ్డి లాంటి యానిమల్ లాంటి మూవీ చూసి హీరో అంటే ఎలానే ఉండాలనుకుంటున్నారేమో. అది హీరో లక్షణం కాదు. సేమ్ షిప్ అలా ఉండు, ఒక్కడు నీతో పాటు ఉన్నాడు, ఒక్కడు నీతో పాటు ఉన్నాడు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కొంతమంది వ్యక్తులు బాగా చీటికి మాటికి చిరాకు పడుతున్నారు, కోపడుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి లోపల హెల్త్ ఏదో ప్రాబ్లం ఉంది. చీటికి మాటికి కోపడే వాళ్ళు ఒకసారి వెళ్ళి మెడికల్ చెకప్ చేసుకోండి. మీ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ రేటు కొంచెం హైలో ఉన్నట్టుంది, కొంచెం సరి చేసుకోండి. డౌన్ లైన్ ని గబక్కన చీటికి మాట అనేస్తాం, అప్ లైన్ ని చీటికి మాట అనేస్తాం. సో ఒకసారి మీ బీపీ చెక్ చేసుకోండి. అదేందు గురించి బీపీ గురించి మీరే చెప్తున్నారు, మీరే ఎక్కువ బీపీగా ఉంటారు కదా. నేను బీపీగా ఉండేది ఎవరితో? సీనియర్ లీడర్తో. ఎవరితో? నేను ప్లాటినం లీడర్ తో గట్టిగా ఉంటాను, గోల్డ్ లీడర్ తో ఉంటాను, పెరల్ లీడర్ తో ఉంటాను, అర్థవుతుందా, కోరలతో ఉంటాను, టోపాస్ తో ఉంటాను, ఎమరాల్డ్ తో ఉంటాను. మరి వాళ్ళతో బీపీగా ఉండలేదనుకో వాళ్ళు పని చేయరు. క్లియర్. కింద పని చేయొచ్చు. గురూజీ మీరు ఉంటారు మమ్మల్ని ఉండొద్దు అంటారంటే ఎస్, మీరు ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే ఒక ఫ్రెషర్ కి ఏమీ తెలియదు, ఒక బ్రాంచ్ కి ఏమీ తెలియదు, ఒక సిల్వర్ కూడా ఏమీ తెలియదు, ఒక ప్లాటినం కూడా ఏమీ తెలియదు. క్లియర్. అర్థమవుతుంది అందరికి? అంటే గురూజీ మీరు ఉంటారు కదా మమ్మల్ని ఉండొద్దు అంటారు. ఏంది గురూజీ అంటే ఉండొద్దు. సో కొత్తగా వచ్చిన వ్యక్తికి బిజినెస్ లో నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, డామ్ డూ డిష్ అన్నా అనుకో, ఏంట్రా బాబు నో బాస్ అన్నారు, బిజినెస్ లోకి వచ్చినాక బాసిజం లేదన్నారు, ఏడుకు వచ్చినాక వీళ్ళేంద్ర బాబు ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారని కంగారు పడిపోతారు, నెగిటివ్ అయిపోతారు. బిజినెస్ లోకి వచ్చి కూడా వాళ్ళు అరే ఇది ఉండలేమో, మనం చేయలేమో, మనకు ఆ వైరాగ్యానికి వచ్చేసి వెళ్ళిపోతారు. కొద్దిగా బిజినెస్ అర్థమయ్యే వరకు, ఒక ప్రెషర్ నుంచి బ్రాంజ్ వరకు, సిల్వర్ వరకు, ప్లాటినం వరకు కూడా ఆ వ్యక్తిని చిన్న చిన్న విషయాల్లో నువ్వు
కొంచెం ఇబ్బంది పెట్టకు. అంటే కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు హ్యాబిట్స్ మార్చుకోలేరు. జూమ్కి వస్తారు కెమెరా ఆన్ చేసుకోమంటే చేసుకోరు. నువ్వు ఫ్రెషర్ లెవెల్లో నువ్వు ఆన్ చేసుకోకపోతే నువ్వు జూమ్ లో ఉంటాకు వీలేదు, వెళ్ళిపో అన్నావు అనుకో, వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? నువ్వు ఫ్రెషర్ లెవెల్లో నువ్వు జూమ్ లో ఆన్ చేసుకోకపోతే కెమెరా చూసి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. సేఫ్ షాప్ ఆయనకి లెక్క. సేఫ్ షాప్ గురించి ఏమైనా చూసాడా? దీంట్లో ఎంత సక్సెస్ వచ్చింది, ఎంత డబ్బులు వస్తాయి చూసాడా? క్లియర్. కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు మార్చుకోలేకపోయినా, వాళ్ళు వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతున్నా, మనం వాళ్ళని కొంచెం క్షమించేసి వాళ్ళని సరిచేసే ప్రాసెస్ లో తీసుకురావాలే కానీ నువ్వు తప్పు చేస్తున్నావు, యు డిస్మిస్, యు సస్పెండ్, యు రిజెక్ట్ అని చెప్పేసి నువ్వు వచ్చిన వాళ్ళందరినీ అది ఇది అని చెప్పేసి నువ్వు కంట్రోల్ పెడుతున్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కానే కాదు. అర్థమవుతుందండి? తెలియక కొన్ని విషయాలు జరుగుతుంటాయి. నాకు బాగా గుర్తుంది, బేబీ మేడము అప్పట్లో ఒక వ్యక్తికి సమోసా తినొద్దు అని చెప్పినందుకు సమోసా దగ్గర గొడవైంది. నీ దగ్గర గొడవైంది. చక్కగా కోర్ట్ ట్రైనింగ్, 1 నైట్ స్టే కోర్ట్ ట్రైనింగ్ కి ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి మంచి కోర్ట్ ట్రైనింగ్ తీసుకున్నా కూడా వచ్చేటప్పుడు మా సమోసాలు కొంచెం ట్రైన్ లో సమోసాలు మంచివి కాదు, తినొద్దని చెప్తే, అప్లైనర్ చెప్తే ఆమె ఎలా తీసుకుంది? ఏమేమరు నన్ను సమోసా తినొద్దంటాకి, నేనేం తినాలి కూడా ఏమా నన్ను కంట్రోల్ చేసేది. సమోసా దగ్గర గొడవ అయి కూడా బిజినెస్ లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక లీడర్ పానీపూరి తింటుంటే ఒక అప్లైన్లలో ఒక ఆమె పానీపూరి తినొద్దన్నందుకు అందరి ముందు నన్ను పానీపూరి తినొద్దనేది, నేను తింటే ఏం ఎందుకు? అర్థవుతుందండి? చిన్న చిన్న విషయాలకి, పనికిరాని విషయాలు కూడా కొంతమంది డౌన్ లైన్స్ ఎలా ఉంటారంటే హర్ట్ అయిపోతారు, ఆమ్లెట్ అయిపోతారు. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు, చిన్న చిన్న తెలుసో తెలియక మాటలు వచ్చినప్పుడు ఒక డౌన్ లైన్ కాడికి వెళ్ళి కూడా మనం సారీ చెప్పైనా సరే వాళ్ళు మళ్ళీ దగ్గరికి తీసుకోవాల్సి వచ్చింది. ప్రేమగా ఆప్యాయంగా మళ్ళీ కలుపుకోవాల్సి వచ్చింది. ఒక చిన్న మాట చెప్పండి వాళ్ళకి. బిజినెస్ లో చేరినాక మీరు ఆ డౌన్ లైన్స్ ఒక మాట చెప్పండి. సరే ఈ బిజినెస్ లో మనం జర్నీ చేస్తాము, మనకు తెలుసో తెలియక కొన్ని వందల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వందల సమస్యలు వస్తూ ఉంటాయి, వందల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. బట్ ఏమి జరిగినా సరే మనం కూర్చొని మాట్లాడుకుందాము. ఏం అనాలి చెప్పండి? ఏం జరిగినా సరే చెప్పాలి, కూర్చొని మాట్లాడుకుంటే కూర్చొని మాట్లాడుకుందాం అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. అప్లైన్ డౌన్ లైన్ మధ్యలో ఏది వచ్చినా మనం కూర్చొని మాట్లాడుకుందాం ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఏ మనస్పర్ధలు వచ్చినా సరే కూర్చొని మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతాయి. క్లియర్. మళ్ళీ దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక డౌన్ లైన్ ఏదైనా ఇష్యూ రాగానే మళ్ళీ ఇమ్మీడియట్ గా అప్లై చెప్పేస్తాం, అటు చెప్పేస్తాం, ఇటు చెప్పేస్తాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నువ్వు ఎంత మందిని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తా ఉంటే అదంతా రప్చర్ అయిపోతా ఉంటుంది. ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేయాల్సిన దాన్ని రప్చర్ చేసేస్తారు కొంతమంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకి గ్యారేజ్ చిన్నారావు నేను బిజినెస్ బిగినింగ్ లోనే చెప్పేశాను. ఎవరికి? సంజయ్ మేడంకి, స్వామిదాస్ కి, శ్రీనివాస్ కి, గోపిశ్రీ మేడంకి, సో ఈవెన్ బేబీ మేడంకి, ఈవెన్ లీనా మేడంకి, ఈవెన్ మల్లికార్జున్ కి, ఈవెన్ ధర్నాస్ రవికి, వెంకట సాగర్ కి, సుధాకర్ కి, అలానే చాలా మంది, ఉపేందర్ కి, ఇలాంటి వ్యక్తులకి నేను నాతో పాటు జర్నీ చేసేటప్పుడు వాళ్ళతో అన్నాను, టైగర్ మన మధ్యలో 100 వస్తాయి, కానీ ఏ రోజు మనం మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఏం చేయొద్దు? మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను అడగండి పర్సనల్ గా. మనం మనస్పర్ధలు పెట్టుకొని మాట్లాడుకోకపోవడము, ఇగోలు పెట్టుకోవడము చేయొద్దు. మనం కలిసి పని చేసుకోవాలి, కలిసి డైమండ్ కావాలి అని నేను ఈ మాట ఒకసారి కాదు, వెళ్ళిన ప్రతిసారి ఇలాంటివి అంటుంటాను. మీ టీంలో కూడా ఇలాంటి రాకుండా చూసుకోమని కూడా చెప్తుంటా వాళ్ళకి. ఈ విషయాలు నేను చెప్పానా లేదా? చెప్పారు. టైగర్స్ అర్థమైందా, అర్థం కావట్లేదా? చెప్పారు మౌర్య. చిన్న చిన్నవి వస్తా ఉంటాయి మనకి క్లాషెస్, కానీ మనం ఏం చేయాలంటే కంట్రోల్లో పెట్టుకొని, ఒకవేళ మనం తప్పు చేయకపోయినా కొన్నిసార్లు మన డౌన్లైన్స్ మనల్ని అనేస్తారు, మనం తప్పు చెప్పిన మన అప్లైన్స్ మనల్ని అనేస్తారు. ఏది జరిగినా సరే ఆ తప్పు ఎవరిది అనేది మనకు అనవసరం. కానీ ఒక జర్నీ చేస్తున్నాం కాబట్టి ఈ బిజినెస్ లో మనం అప్లైన్ డౌన్ అనేది కలిసి పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. కానీ
విడిపోయి వర్క్ చేయడానికి వెళ్ళడానికి మంచిది కాదు. ఒకవేళ విడిపోయి వర్క్ చేయడం అంటే నువ్వు గ్రో అయ్యి చూపించాలా. గ్రో అయ్యి చూపిస్తే అప్పుడు నువ్వు గ్రేట్ గా పనిచేస్తున్నట్టే. అర్థమవుతుందండి. ఇప్పుడు కొన్నిసార్లు నువ్వు కొన్నిసార్లు కలపాలని ట్రై చేయడం కూడా చేయలేవు, కలపలేవు కొంతమందిని. ఉదాహరణకి పాకిస్తాన్, ఇండియా విడిపోయినాయి. కలవటానికి ట్రై చేయడానికి ఉండదు, ఆల్రెడీ విడిపోయినాయి. విడిపోయిన తర్వాత ఆ రెండు కలవం అనమాట. క్లియర్. దాన్ని మనం యుద్ధం లేకుండా గొడవలు లేకుండా చూడటమే మనం చేయాల్సిన పనే, కానీ కలపాలని ట్రై చేయడానికి ఎవరు ట్రై చేయడానికి లేదు. చెప్పే కదా మీకు, మొక్కే వంగది మానొంగదు. మొదట్లోనే చిన్న చిన్నవి వచ్చినప్పుడు దాన్ని క్లారిటీ చేసుకోలేకపోతే పెద్దనాక అవి పెద్ద పెద్ద భూతలాగా మారిపోతాయి. పెద్ద పెద్ద భూతలాగా మారిపోతాయి. సో కాబట్టి ప్రతి విషయంలో కూడా సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలి. ఒకవేళ మన మాటల వల్ల ఎవరైనా డౌన్లైన్స్ హర్ట్ అయితే సారీ చెప్పుకొని కలుపుకొని తీసుకెళ్ళాలి. అప్లైన్ విషయంలో మాత్రం ఆల్వేస్ మనమే తగ్గుండాలి. అప్లైన్ విషయంలో ఎవరు తగ్గుండాలి సార్ చెప్పాలి? మనమే మనమే తగ్గుండాలి ఎవరు మౌర్య. తగ్గుండాలి? మనమే తగ్గుండాలి. ఒకవేళ అప్లైన్ మనల్ని ఏదైనా ఒక మాట అన్నా సరే నో ప్రాబ్లం, సైలెంట్గా ఉండండి. అప్లైన్ తెలిసింది ఒక రోజు, అరే ఈ వ్యక్తి నేను అనవసరంగా అన్నాను, తప్పుగా అన్నానని అతనే రియలైజేషన్ అయ్యి మళ్ళీ సారీ చెప్పే టైం వచ్చింది. చెప్తున్నా అన్ని అర్థమవుతుందా అర్థం కావట్లేదా? Yes, Yes, sir, no? మౌర్య. సో Yes, కాబట్టి మౌర్య. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారంటే, ఎక్కువ మంది ఎందుకు ఈ బిజినెస్ లో డైమండ్ కాకుండా పోతున్నారంటే ఈ సెల్ఫ్ కంట్రోల్ లేక. చెక్ చేసుకుని కావాలంటే అన్ని విషయాల్లో కంట్రోల్ ఉండాలి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో కంట్రోల్ ఉంచుతారా? ఎస్ఆర్నో? ఎస్ గురుజీ. Yes, చెక్ మౌర్య. వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటారు డౌన్ లైన్, చెక్ రానప్పుడు విశ్వరూపం చూపిస్తారు. చెక్ వచ్చినప్పుడు జయహో గురుజీ కొట్టుకోటి ధన్యవాదాలు గురుజీ, మీరే గురుజీ, మొత్తం మీరే గురుజీ అంటారు. చెక్కు రానప్పుడు అసలైన ఒరిజినాలిటీ బయటపడింది. ఎస్ఆర్నో? చెక్కు రానప్పుడు నువ్వేం చేసావు, నాకు నువ్వు అడే పోతున్నావు, ఇదే పోతున్నావు, నువ్వు నాకు వచ్చి ఏం చేసావా అని ఇలా మాట్లాడేస్తారు మిమ్మల్ని. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ లో అప్లైన్ అనేవాడు జస్ట్ గైడెన్స్ ఇచ్చేవాడే. అప్లైన్ అనేవాడు ఏంటి? జస్ట్ గైడెన్స్. మనమే తిరగాలి, మనమే కష్టపడాలి, మనమే చేయాలి. ఈవెన్ ఫ్రెషర్ లీడర్ కూడా ఇదే వర్తించింది. ఈ రోజు జరిగిన ఫ్రెషర్ లీడర్ కూడా నువ్వు ఏ అప్లైన్ ని బ్లేమ్ చేయమాకు, నువ్వు ఏ అప్లైన్ ని తిట్టమాకు, నువ్వు ఏ అప్లైన్ ని నిలదీయమాకు. నువ్వు నిలదీస్తారు కొంతమంది, మాకెందుకు రారు మేడం, మాకెందుకు రారు బాబు. నువ్వు అప్లైనర్ ని ప్రేమగా మాట్లాడుకొని నీ వైపు వచ్చేలా చూసుకో. నువ్వు ఎందుకు రారంటే నీకేమన్నా మనం ఏమన్నా రాసి బాండ్ పేపర్ రాసిచ్చామా జీవితకాలం నీకు నేను వస్తాను పూర్తిగా అని? జాయిన్ అయ్యేటప్పుడు చెప్తారు అప్లైన్ సపోర్ట్ చేస్తామని. సపోర్ట్ అంటే దాని అర్థమైంది, సపోర్ట్ అంటే అర్థమైంది నువ్వు ప్లాన్ నేర్చుకోవాలా, నువ్వు ఫాలోఅప్ చేయాలా, నువ్వు అన్ని చేయగలిగితే నీకు వచ్చి సపోర్ట్ పరంగా ఒక గైడెన్స్ ఇవ్వడము, ఒక ట్రైనింగ్ ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ ఉంటాడు అప్లైన్. అంతేగాని అప్లైన్ నిలదీయటాలు, ఆ ఊర్రా ఈ ఊర్రా అట్రా అటెందుకు రావు అటెందుకు రావు, ఇది అప్లైన్ బిజినెస్ కాదు. ఇది ఎవరి బిజినెస్? ఇది ఎవరి బిజినెస్? నా బిజినెస్. ఇది అప్లైన్ బిజినెస్ కాదు. నువ్వు అప్లైన్ ని బ్లేమ్ చేస్తున్నావు అంటే నువ్వు పనికిరానోడు ఈ బిజినెస్ లో. నువ్వు అప్లైన్ ని బ్లేమ్ చేస్తున్నావు అంటే ఈ బిజినెస్ లో నువ్వు పనికిరానోడివి, నీకు చేత కాదు, నువ్వు చేయలేకపోతున్నావు. నేర్చుకో. ప్లాన్ రాదా నేర్చుకో, ఫాలోఅప్ రాదా నేర్చుకో, డీడీ క్లోజ్ చేయడం రాదా నేర్చుకో, డీడీ క్లోజ్ చేసి భరోసా ఇవ్వడం ఎలా నేర్చుకో. క్లియర్. అది సక్సెస్ రానప్పుడేమో నా అప్లైన్ తప్పు, నా డౌన్లైన్ తప్పు అని చెప్పేసి వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావంటే యు ఆర్ నాట్ ఏ కరెక్ట్ పర్సన్, యు ఆర్ నాట్ ఏ రైట్ పర్సన్. ఎక్కడో సరి చేసుకోండి. క్లియర్. సో ప్రతి విషయంలో కూడా అప్లైన్ డౌన్లైన్ తప్పు పెట్టడం కాకుండా మనం చేసిన తప్పులేంటి, మనం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నామో చెక్ చేసుకొని మనం మన టీంని సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. క్లియర్. ఈ విషయాల్లో కంట్రోల్ ఉండాలి. ఉంటాను రెడీనా? Yes, మౌర్య. సో సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ సార్. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మాత్రం ఈ బిజినెస్ లో డైమండ్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని వచ్చినా సరే
మనం సెల్ఫ్ కంట్రోల్ గా ఉంటూ మళ్ళీ ముందుకెళ్ళాలా కానీ వెనక్కి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రేక్ తర్వాత ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, అదేవిధంగా సేఫ్ షాప్ ద్వారా ఉండాల్సిన మూడో లక్షణం ఏంటి అంటే సెల్ఫ్ డెడికేషన్. సెల్ఫ్ డెడికేషన్ అంటే అంకిత భావం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ అంకిత భావం అనే విషయాన్ని నేను దేంతో పోల్చాలనుకుంటానంటే, మన యొక్క కారుకి 3 మెయిన్ పార్ట్స్ ఉండాలని చెప్పాను. ఒకటి ఏ అంటే యాక్సిలరేటర్, రెండోది బి అంటే బ్రేక్, నెక్స్ట్ మూడోది సి అంటే క్లచ్. ఈ క్లచ్ అనేది ఎంత ఇంపార్టెంటో మరి వెహికల్ తెలుసు. ఈ క్లచ్ అనేది ఎప్పుడు మనం క్లోజ్ చేస్తూ మరి ఓపెన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మన సేఫ్ షాప్ లో 100% ఎనీ టైం 24/7 ఈ సెల్ఫ్ డెడికేషన్ అనేది 100% కావాలన్నమాట. ఈ సెల్ఫ్ డెడికేషన్ అనేది లేకపోతే సో ఏ వ్యక్తి కూడా కంపల్సరిగా డైమండ్ అవ్వలేడు. సో మరి మీ అందరూ కూడా సెల్ఫ్ డెడికేషన్ తో, అంకిత భావంతో ఈ బిజినెస్ నీ అప్లైంది కాదు, నీ డౌన్ అయింది కాదు, నీదనుకొని పనిచేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా డైమండ్ అవ్వగలరు. అంతేగాని నీ అప్లైన్ కోసం ఇక చూడండి, నేను ఇప్పుడు చెప్పాను అనుకుంటారు చాలా మంది. నేను చిన్న గురించి ఈ రోజు చెప్తున్నానులే, అప్లైంది కాదు డౌన్ అయింది కాదని. ఆయన పెద్దోడైనా చెప్తున్నాడు అప్లైంది పని లేదని. బాబు, నేను పెద్దోడైనప్పుడు చెప్పలా, నేను ఫ్రెషర్ నుంచి ఇదే చెప్తున్నా. ఏం చెప్తున్నాను, చాలా మంది ఏమనుకుంటారంటే చిన్నారావు డైమండ్ అయిపోయాడు కదా, ఆయన అదే చెప్తాడులే, అప్లైన్ వద్దు, అప్లైన్ మీద ఆధారపడుతుందని చెప్తున్నాడు, అంటే ఆయన సేఫ్ గా మారుతున్నాడు, సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు అని అనుకుంటున్నారేమో. నో, ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాను నేను? ఎప్పుడు చెప్పా? ప్రెషర్ నుంచి ఇదే మాట అన్నా. ఇది అప్లైంది కాదు, డౌన్ అయింది కాదు, ఎవరి మీద ఆధారపడుతుంది ఎప్పుడు చెప్తున్నా ప్రెషర్ నుంచి చెప్తున్నారు మా ఫ్రెషర్. పాడిందే పాట పాసిపల్ల దాసన ఒక సామెత ఉంది కదా, నేను పాడిందే పాట. ఏం పాట పాడతానంటే ఎక్కువ, ఈ బిజినెస్ నీది, నీ అప్లైంది కాదు, నీ డౌన్ అయింది కాదు, ఈ మాట నేను మాట్లాడుతూనే ఉంటా. ఈ మాట లేకుండా నాకు ఏ స్పీచ్ ఉండదు, ఏ ట్రైనింగ్ ఉండదు. ఇది అప్పుడు కూడా చెప్పాను చూడండి, ఇది అప్లైంది కాదు, డౌన్ అయింది కాదు, ఇది నీది అని. ఈ రోజు చెప్పట్లా, ఆ రోజు కరోనా కూడా ఇదే చెప్తున్నా చూడండి. ఆ రోజు కూడా ఇదే చెప్తున్నాను, అప్లైంది కాదు, డౌన్ అయింది కాదు అని చెప్తున్నా. మీ అందరూ కూడా సెల్ఫ్ డెడికేషన్ తో, అంకిత భావంతో ఈ బిజినెస్ నీ అప్లైంది కాదు, నీ డౌన్ అయింది కాదు, నీదనుకొని పనిచేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా డైమండ్ అవ్వగలరు. అంతేగాని నీ అప్లైన్ కోసమో నీ డౌన్ లైన్ కోసం పనిచేయొద్దు. సో అలా చాకులు చెబుతూ ఒకరి మీద ఒకరికి ఇబ్బందులు పడుతూ పనిచేయొద్దు. మనస్ఫూర్తిగా 100% సో డైరెక్ట్ దిల్సే, సో హృదయపూర్వకంగా మన బిజినెస్ చేయాలన్నమాట. అలా ఎవరైతే మన బిజినెస్ ని మనస్ఫూర్తికంగా చేస్తారో వాళ్ళే 100% డైమండ్ అవుతారు. సో నెక్స్ట్ అదేవిధంగా సేఫ్ షాప్ ద్వారా చూడండి, సింగిల్ వర్డ్ అండి. డైమండ్ అవటానికి సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పాలంటే ఏంటంటే మనస్ఫూర్తిగా పనిచేయాలి. సేఫ్ షాప్ లో నువ్వు డైమండ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఒకటే ఒక మాట, సింగిల్ వర్డ్ లో ఆన్సర్ చెప్పండి అంటే దానికి డైరెక్ట్ గా క్యాప్షన్ ఇచ్చాడు, కంపెనీ వాడే క్యాప్షన్ ఇచ్చాడు, డైరెక్ట్ దిల్సే. ఏ క్యాప్షన్ ఇచ్చాడు చెప్పండి? డైరెక్ట్ దిల్సే. డైరెక్ట్ దిల్సే చేయాలి. ఏం చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా ఎలా చేయాలంటే, చిన్నప్పుడు మనం టీనేజ్ వయసులో లవ్ చేస్తాం కదా, ఒక అమ్మాయి కోసం కలవటం కోసం వెళ్తాం. ఎలా వెళ్తాం చెప్పాడు కదా మొన్న కార్తిక్ సార్ ఎవరో చెప్పినట్టున్నారు స్టోరీ, మన సోమశేఖర్ బాబుజీకి. ఎలా వెళ్తాం? మనస్ఫూర్తిగా వెళ్తాం. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నీట్ గా హ్యాపీగా రెడీ అయిపోయి సంతోషంగా ఆనందంగా వెళ్తాం. క్లియర్? నీకు నచ్చిన పని చేసేటప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చేస్తాం. సేఫ్ షాప్ కూడా ఎలా చేయాలి? సేఫ్ షాప్ ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా. వీళ్ళు ప్లాన్ పిలుస్తున్నారు, ఆ పద్దాక నన్ను అటు పిలుస్తున్నారు, పద్దా నో, హ్యాపీగా చేయి, మనస్ఫూర్తిగా చేయి. మనస్ఫూర్తిగా మాట్లాడు డౌన్ లైన్ తో, ప్రేమగా మాట్లాడు, మనస్ఫూర్తిగా మాట్లాడు అప్లైన్ తో, మనస్ఫూర్తిగా ప్రేమగా అప్లైన్ తో మాట్లాడు. అన్ని విషయాలు షేర్ చేసుకో. అన్ని విషయాలు అంటే నెగిటివ్ విషయాలు కాదు, నాకు ఎవరు రావట్లా, నేను చెప్తే వెంటల్లా, ఈ విషయాలు అన్ని తెలుసు మాకు. ఈ విషయాలు కాదు చెప్పాల్సింది. ఈరోజు అక్కడ ట్రైనింగ్ ఉంది, ఈరోజు ఇక్కడ టార్గెట్ విన్నర్ అవుతారు, ఇక్కడ చెక్ వచ్చింది, ఇక్కడ వీళ్ళకి ఇంతమంది చెక్లు తెప్పిస్తాను,
ఇలా చెప్పు. అప్లైన్కి బూస్ట్ వచ్చింది. వా వా సూపర్ గ్రేట్, సూపర్ గ్రేట్ గ్రేట్. అప్పుడప్పుడు నేను పెడుతుంటాను చూసారా, కొంతమంది డీటెయిల్ క్లోజ్ చేసి పెడుతుంటే కంగ్రాచులేషన్ సూపర్ ఫైర్ పెడుతుంటాను. అర్థమవుతుందా? అప్లైన్కి ఎలా ఉండాలంటే మీరు చేసే పని వల్ల హ్యాపీనెస్ రావాలి. పొద్దు లేచి కానీ కొంతమంది పని చేయకుండా లెగిస్తే సాకులు, లెగిస్తే కారణాలు, లెగిస్తే కంప్లైంట్స్. గురుజీ వాళ్ళు ఎట్లా అంటున్నారు గురుజీ, నాకైతే ఎవరు చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే నేను వింటాం ఎప్పుడో మానేశాను. ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. అర్థమవుతుందా? వినకండి. కొంతమంది అంటారు వినకపోతే మా ప్రాబ్లం మీకు ఎలా తెలిసింది అంటారా? ఆ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ దాటే వచ్చాం మేము. మీరు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే ప్రాబ్లమ్సే వస్తాయి. ప్రాబ్లమ్స్ కోసం ఆలోచిస్తే ఏమొస్తాయి? నీ మైండ్ లో నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నావు. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే ఏమొస్తాయి? Problems. ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ గురించి కాదు, సాకుల గురించి కాదు, కారణాల గురించి కాదు, సక్సెస్ గురించి ఆలోచించే. సెల్ఫ్ డెడికేషన్ అంటే అంకిత భావం. అంకిత భావం అంటే ఏంటి? ఒక పనిని మనం చేసేటప్పుడు మనసు పెట్టి చేయాలి. దేని పెట్టి చేయాలండి? మనసు పెట్టి చేయాలమ్మా. ఏ అప్లైన్ కోసం, ఏ డౌన్లైన్ కోసం కాదు, ఇది నీ కోసం చేయాలి. దీనికి ఒక స్టోరీ ఉంది, సోమశేఖర్ మౌలి చెప్తాడు ఆ స్టోరీ. ఒక బేల్దారి మేస్త్రి ఉన్నాడు. చాలా సంవత్సరాల పాటు ఒక ఓనర్ దగ్గర పనిచేశాడు. ఓ 30 ఏళ్ళ పాటు పనిచేశాడు. మనసు పెట్టి పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. సూపర్ గ్రేట్ అని చెప్పేసి మంచి పేరు ఇచ్చాడు ఓనర్. ఇక మేస్త్రికి 60 ఏళ్ళు వయసు వచ్చింది. సార్ ఇక నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను రిటైర్మెంట్ తీసుకుంటాను, నాకు ఇంటికి వెళ్ళిపోతాను సార్, మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఈ యజమాని అప్పుడు దాకా 30 ఏళ్ళ వరకు పాటు పని చేయించుకున్నాడు కదా. సో ఈ యజమాని మనసులో ఒక మాట అనుకొని వర్కర్కి, అంటే ఎవరైతే బేల్దారి మేస్తున్నాడో ఆ మేస్త్రి చెప్తున్నాడు, సార్ ఎన్నాళ్ళ పాటు పనిచేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేల్దారి మేస్త్రి గేరా శ్రీనివాసరావు అనుకుందాం, యజమాని నేనే అనుకుందాం. యజమాని నేను, గేరా శ్రీనివాసరావు బేల్దారి మేస్త్రి. వచ్చి అడిగాడు, సార్ ఇక నేను నా వల్ల కావట్లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా పిల్లలతో పాటు మా మనవాళ్ళతో ఆడుకోవాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి వచ్చాడు. సో నేను అన్నాను, సరే శ్రీనివాస్ గారు, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, మంచిగా మంచి మంచి బిల్డింగ్ కట్టించావు, నేను ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఎదిగానంటే కారణం నీలాంటి వర్కర్సే. సో నువ్వు నాకు ఎంత చేసి పెట్టావు. సో చివరిగా ఒక ఇల్లు కంప్లీట్ చేసి పెట్టు, ఒక ఇల్లు. శ్రీనివాస్ గారు ఆల్రెడీ ప్లానింగ్ పెట్టుకున్నాడు, ఈ రోజు రిటైర్మెంట్ అయిపోయాను, రేపు నుంచి అన్ని చోట్లకి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి అన్నిటికి వెళ్ళాలి, లేదా ఫారిన్ వెళ్ళాలి, లేకపోతే ఇంకోటి వెళ్ళాలని అన్ని ప్లానింగ్ పెట్టుకున్నాడు, అంతా రెడీగా ఉన్నాడు. సో సడన్ గా నేను ఈ మాట అనగానే శ్రీనివాస్ గారు హట్ అయిపోయాడు. అరే 30 ఏళ్ళు కష్టపడ్డాను, ఇంకా ఏం నన్ను వదిలిపెట్టట్లేదు, ఇంకా పిండేస్తున్నాడు రసం అని చెప్పేసి, ఇష్టం లేకపోయినా సరే సార్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ కూడా తీసుకొని ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టేది ఎలా కడుతున్నాడు? ఇష్టం లేకుండా కడుతున్నాడు. ఇష్టం లేదు, ఎందుకంటే వెళ్ళాలనుకున్నాడు. అంతకుముందు బాగానే కట్టాడు, వేరే వాళ్ళందరికీ మంచిగా అన్ని ఇల్లు బాగా కట్టించాడు. బట్ ఈ ఇల్లు మాత్రం మంచిగా కడతలా, ఎందుకంటే ఇష్టం లేకుండా కడుతున్నాడు. వెళ్ళాలనుకున్నాడు బయటికి, కానీ ఎలా లేకుండా చేశాడు ఇతను అని చెప్పేసి ఫీల్ అవుతూ మంచిగా ఇసుక సరిగ్గా వేయట్లా, దాంట్లో సిమెంట్ సరిగ్గా కలపట్లా, కాంక్రీట్ సరిగ్గా కలపట్లా, ఏది సరిపడిన సమపాళాల్లో కలపట్లా, డిజైనింగ్ ఇచ్చినట్టు డిజైనింగ్ చేయట్లా. మొత్తానికి ఇల్లు కట్టేసేసాడు, ఏదో ఇష్టం లేకుండా చేసేసాడు. సో పూర్తి చేసి వచ్చి ఓనర్కి వచ్చి, ఇదిగో సార్, ఇదిగో తాళాలు, ఇదిగో మొత్తం కంప్లీట్ చేసే ఇల్లు అంతా వెళ్ళి చెక్ చేసుకున్నది చెప్తాను. ఓనర్ అన్నాడు, ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ, 30 ఏళ్ళు నా దగ్గర పనిచేసినందుకు. ఈ తాళాలు నా కోసం కాదు, ఇదిగో నీకోసమే, ఇల్లు నీకోసమే తీసుకోపో అన్నాడు. శ్రీనివాస్ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. అమ్మో ఈ ఇల్లు నా కోసమా? అరే దేవుడా, ఈ ఇల్లు నా కోసం అని తెలిసినడితే ఇంకొంచెం సిమెంట్ 4 బస్తాలు ఎక్కువ వేసేవాడు కదా, కాంక్రీట్ కాస్త మొత్తం ఎక్కువ వేసేవాడు కదా, మార్బుల్ కాస్త ఎక్కువ వేసేవాడు కదా, కాస్త డిజైనింగ్ మంచిగా పెట్టేవాడు కదా. అరే ఈ ఇల్లు ఏదరా బాబు, ఇది ఎక్కువ కాలం నిలబడదు కదా, అనవసరంగా నేనేమో వేరే వాళ్ళందరికీ మంచి మంచి స్ట్రాంగ్ ఇల్లు కట్టాను, ఒక్కొక్క ఇల్లు 50 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా చెక్కు చెదర కట్టాను. బట్ ఈ ఇల్లు ఏమో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి పొగులేటట్టుంది ఈ ఇల్లు, నేను మనసు పెట్టే కట్టలేదే, అయ్యో ఎంత తప్పు చేశారా దేవుడా అని బాధపడుతుంటాడు. అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ మాజీ.
ముందంతా మంచి పూర్తి చేశాడు, ఆటో ఫీల్డ్ మంచి పూర్తి Yes, ma'am. చేశాడు, బేల్దారి మేస్త్రిగా మంచి బిల్డింగ్ కట్టాడు శ్రీనివాస్ గారు, మిర్చార్లో మోటార్లు కూడా మనస్ఫూర్తిగా చేశాడు. బట్ సేఫ్ షాప్ లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మనస్ఫూర్తిగా చేయట్లా. ప్లాన్ నేర్చుకోమంటే ఏం నేర్చుకోవాలి, నాకు చదువు లేదు స్టార్టింగ్ లో. ఇప్పుడు మనస్ఫూర్తి చేస్తున్నాడు, అందుకంటే టోపాజ్ అయ్యాడు, కారు ఓనర్ అయ్యాడు. బిగినింగ్ లో మనస్ఫూర్తిగా చేయలా. నేను చేస్తే స్వామిదాస్కి డబ్బులు వస్తున్నాయి, చిన్నారావు డబ్బులు వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు వచ్చి చేయాలిగా అనుకున్నాడు. మనస్ఫూర్తిగా ఇది నాదనుకోవాలా, అనుకోలేదు కాబట్టి అప్పట్లో సక్సెస్ కాలా. ఈ రోజు ఇది నాది అనుకున్నాడు కాబట్టి ఈరోజు గ్యారాజ్ శ్రీనివాసరావు ఎమరాల్డ్ దగ్గరికి వచ్చేసాడు. నెక్స్ట్ ఇయర్ డైమండ్ కాబోతున్నాడు. క్లియర్? మనస్ఫూర్తిగా చేస్తేనే నువ్వు ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అవుతావు, బ్రాంజ్ నుంచి సిల్వర్ అవుతావు, సిల్వర్ నుంచి ప్లాటినం అవుతావు, ప్లాటినం నుంచి గోల్డ్ అవుతావు, గోల్డ్ నుంచి పెరల్ అవుతావు, పెరల్ నుంచి కోరల్ అవుతావు, కోరల్ నుంచి టోపాజ్ అవుతావు, టోపాజ్ నుంచి ఎమరాల్డ్ అవుతావు, ఎమరాల్డ్ నుంచి రూబీ అవుతావు, రూబీ నుంచి ఓపల్ అవుతావు, ఓపల్ నుంచి డైమండ్ అవుతావు, డైమండ్ నుంచి డబుల్ డైమండ్, డబుల్ డైమండ్ నుంచి ట్రిపుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ నుంచి వెనస్, వెనస్ నుంచి మెర్క్యూరీ, మెర్క్యూరీ నుంచి క్రౌన్, క్రౌన్ నుంచి క్రౌన్ అంబాసిడర్, క్రౌన్ నుంచి యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ దాకా కూడా నువ్వు ఎలా పనిచేయాలా ఈ బిజినెస్ లో, ఎలా పనిచేయాలా? డెడికేషన్, సెల్ఫ్ డెడికేషన్. ఏం చేయాలా? సెల్ఫ్ డెడికేషన్. ఎవరు చెప్పారు నాకు ఇన్ని ఫార్మేట్లు చేయమని? ఎన్ని ఫార్మేట్లు చెప్తా? కాంట్రిబ్యూషన్ కోసం ఒక ఫార్మేట్, దిక్సూచి పుస్తకం కోసం ఒక ఫార్మేట్. దిక్సూచి కోసం మీకు పొద్దున్నే ఫార్మేట్లు అర్థం చూసావా? ఎవరెవరు దిక్సూచి క్వాలిఫైడ్ అయ్యారు, ఎవరెవరు 2000 కాంట్రిబ్యూషన్ పంపించారు, ఎవరు చెప్పారు నాకు ఇవన్నీ? ఎవరు చెప్పాల్సిన అవసరంలా. మనస్ఫూర్తిగా ఇది నాది, నేను ఒక ఫార్మేట్ ఇచ్చాను, ఆ ఫార్మేట్ ప్రకారం చేయాలి. 59 మంది దిక్సూచికి క్వాలిఫైడ్ అయ్యారు. ఎవరి టీం నుంచి ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు నా దగ్గర లిస్ట్ ఉంది. ప్రతి దానికి ఒక పత్రం ఉంది, ప్రతి దానికి ఒక లెక్క ఉంది. ఎవరు చెప్తే చేస్తున్నాడు గ్యారా చిన్నారావు అంటే ఇది గ్యారా చిన్నారావు అనే వ్యక్తి మనస్ఫూర్తిగా ఈ బిజినెస్ లో నేను డైమండ్ అవడం కాదు, నాతో పాటు కూడా ఉన్న వాళ్ళందరూ డైమండ్ చేయాలని ఇక్కడ మనస్ఫూర్తిగా డైరెక్ట్ తెలిసి అనుకున్నాడు. అందుకనే ఏ అప్లైన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ డౌన్లైన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన పని. ప్రోటోకాల్ పెట్టుకుంటాడు, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతున్నాడు. కొంతమంది నన్ను తిట్టుకుంటారు, కొంతమంది నన్ను వెటకారంగా మాట్లాడుకుంటారు, కొంతమంది నన్ను బ్లేమ్ చేసుకుంటాడు. ఎన్ని చేసుకున్నా సరే నా పని నేను మనస్ఫూర్తిగా చేస్తాను. తెలుసో తెలియక అంటారు, బట్ అయినా సరే మనస్ఫూర్తిగా చేస్తాను. క్లియర్? రెడీనా? ఏ అప్లైన్ కాదు, ఏ డౌన్లైన్ కాదు, ఇది ఎవరి బిజినెస్? నా బిజినెస్. చాలా మంది ఆగిపోయే వాళ్ళు నాది అనుకోరాళ్ళు వెళ్ళిపోండి, అడగండి ఎందుకు ఆగిపోతారంటే 100 కారణాలు చెప్తారు. అప్లై పైన 100 కంప్లైంట్లు. ఆగిపోయిన మీరు వెళ్ళి కలకండి, సార్ నువ్వు ఎందుకు బిజినెస్ ఆగావంటే నాకు చేత కాక ఆగిపోయిన ఒకటి చెప్పడం, నా వల్ల కాలేక ఆగిపోయిన ఒకటి చెప్పడం. మల్లికార్జున ఎన్ని చేసాడు తెలుసా అని మల్లికార్జున గురించి చెప్తాడు, చిన్నారావు ఎన్ని చేసినా చిన్నారావు గురించి చెప్తాడు, స్వామిదాస్ ఎన్ని చేసిన స్వామిదాస్ గురించి చెప్తాడు. ఆగిపోయిన వాళ్ళందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసుకుని ఆగిపోతారు కానీ అరే నా తప్పు వల్ల నేను ఆగిపోయాను, నాకు చేత కాక ఆగిపోయాను అనుకునేవాడు ఎవడు. క్లియర్? సో కాబట్టి మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయించండి, మనస్ఫూర్తిగా అందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. క్లియర్? మనస్ఫూర్తిగా అంటే మనసు పూర్తిగా, మనసు ప్లస్ పూర్తిగా, హార్ట్ సగం కాదు, సగం మనసుతో కాదు, మనసు కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందండి? మనస్ఫూర్తిగా మాట్లాడు, ప్రేమగా అప్లైన్ తో మాట్లాడు, మనస్ఫూర్తిగా డౌన్లైన్ తో మాట్లాడు, మనస్ఫూర్తిగా ప్లాన్ చెప్పు, మనస్ఫూర్తిగా ఫాలో అప్ చేయి, మనస్ఫూర్తిగా డీడీ కోసం భరోసా ఇవ్వు. చాలా మంది ప్లాన్ చెప్పడానికి వెళ్ళి మనస్ఫూర్తిగా భరోసా ఎవరు? ఎక్కడో లేనా మేడం, చిత్తూరు జిల్లా పలమనేరులో లేనా మేడం. ఎందుకు డీడీ ఇచ్చింది? ఎందుకు డీడీ ఇచ్చింది? మీరు కూర్చొని భరోసా నమ్మకం ఇచ్చారు మా వారికి. మనస్ఫూర్తిగా నేను వెళ్ళి నీకు అన్నలాగా ఉంటాను, నన్ను నమ్మమ్మ, నేను సక్సెస్ చేపించే బాధ్యత నాది అని మనస్ఫూర్తిగా మాట ఇచ్చా. డీడీ ఇచ్చిందా లేదా? అని నిన్న కాక మొన్న హైకోర్టు జడ్జి దగ్గర పనిచేసే వీరేంద్రనాథ్ సారు ప్లాన్ ఫాలో అప్ నాది కాదు, వేరే వాళ్ళు ఎవరిదో, బట్ నా దగ్గరకు వచ్చాడు వెన్యూకి వస్తే ఏం చెప్పాను? డైరెక్ట్ గా వీడియో కమిట్మెంట్ ఇచ్చా. ఏం చెప్పాను ఎలీషా గారు? వీడియో కమిట్మెంట్ ఇచ్చారు.
డైరెక్ట్ నాలుగు వీడియో కమిట్మెంట్, మనస్ఫూర్తిగా వీడియో కమిట్మెంట్. సార్ నిన్ను సక్సెస్ చేపించే బాధ్యత నాది. ఏమని ఇచ్చాను? సక్సెస్ చేసే బాధ్యత నాది. ఏం చెప్పని చెప్పు ఎలీషా గారు. నీకు నీ ఇన్కమ్ భరోసా. ఎలా భరోసా ఇచ్చాను? ఈ బిజినెస్ లో 4 సంవత్సరాలు నేను చెప్పినట్టు చెయ్యి, నిన్ను డైమండ్ చేసే బాధ్యత నాది అన్నారు గురూజీ. ఈ 4 సంవత్సరాలు మీటింగ్లకి, వెన్యూకి, ఏ స్టెప్ ట్రైనింగ్కి వారం వస్తుంటే ఖచ్చితంగా నిన్ను సక్సెస్ చేపించే మేము చెప్పినట్టు చేయమన్నారు గురూజీ అని కమిట్మెంట్ ఇచ్చారు. ముందు వీడియో కమిట్మెంట్ ఇచ్చారు. చూడండి, ఎలీషా గారు ఇన్కమ్ లెగ్ అయినా గరా చిన్నారావు ఇచ్చాడు కమిట్మెంట్. కారణం ఏంటంటే ఎలీషా గారు నేను చెప్పింది చేస్తాడు. Yes, ఎలీషా గురూజీ. మీద నమ్మకం, ఎలీషా మీద ప్రేమ నాకు. Yes, గురూజీ. అర్థమవుతుందా? ఎలీషా నేను ఏది గదిగితే గీతలో ఉంటాడు. Yes, గురూజీ. వయసులో పెద్దోడే, 50 ఏళ్ళు వయసు ఉన్నాడే, కానీ కాంట్రిబ్యూషన్ తక్కువని కొట్టుబడేస్తాడు. టైగర్ నువ్వు వాళ్ళకి వెళ్ళి ఫీల్డ్కి తక్కువని వెళ్తాడు. టైగర్ నువ్వు ఇటెళ్ళు తక్కువని వెళ్తాడు. కొంతమంది ఇన్కమ్ లెక్కల్లోకి నన్ను ఫీల్డ్కి రమ్మన్నా నేను రావట్లా. మనసు లేదు నాకు. ఏం లేదు నాకు. మనసు లేదు. మనసు లేదు. నాకు మనసు లేదు. నాకు మనసు ఎప్పుడు వచ్చింది? ఒక అప్లైన్ మనసు ఎప్పుడు వచ్చింది? అప్లైన్ మాట విన్నప్పుడు. చెప్పింది చేసిన మనసు వచ్చింది. చాలా మంది ఉన్నారు జూమ్ లో, వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడమంటే డైరెక్ట్ నేను భయపడేది గారా చిన్నారా భయపడే రకం కాదు. డైరెక్ట్ ఉన్నదన్నట్టు చెప్పే రకమే. కొంతమంది ఇన్కమ్ లెక్కలకు గురించి కొంచెం నాకు ఫోన్ మాట్లాడుతున్నా టైం ఇవ్వట్లా. వాళ్ళు గోల్డ్ లీడర్లు, కొంతమంది టెర్రర్ లీడర్లు కూడా. బట్ ఎందుకు నేను చేయట్లేదంటే కారణం ఒకటే, వాళ్ళు ఫస్ట్ ఇది ఫాలో అవ్వట్లా. సేఫ్ షాప్ ని నేను ఖచ్చితంగా డైమండ్ అయ్యేదాకా ఉంటానని నమ్మకం నాకు కలగట్లా వాళ్ళ మీద. ట్రైనింగ్ విషయంలో, మీటింగ్ విషయంలో, ఫంక్షన్ విషయంలో, సెమినార్ విషయంలో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయట్లా. చేయబోతే మనస్ఫూర్తిగా అప్లై వచ్చేస్తే మీకు భరోసా ఇస్తాడా? చెప్పండి. ఇవ్వడు సార్. భరోసా ఇస్తాడా? సార్ ఇవ్వడు. మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాడా? సో దానివల్ల పాపం కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు సార్. అలాంటి గారా చిన్నారావు లాంటి డైమండ్ లీడరు మనస్ఫూర్తిగా వచ్చి వాళ్ళ టీంలో భరోసా ఇవ్వట్లేదంటే వాళ్ళ టీం నిలబడిద్దా? నిలబడదు. మళ్ళీ వాళ్ళు ఎలా బ్లేమ్ చేస్తారు? వాళ్ళకే చేస్తాడు, వీళ్ళకే చేస్తాడు. ఎవరికి చేయను. ఎవరు మనసు పెట్టి చేస్తారో వాళ్ళకి వాళ్ళు పావలైతే నేను రూపాయి ఇస్తా. ఒక అప్లైన్ అలా ఉంటాడు. అర్థమవుతుంది? నువ్వు పావలయ్యి రూపాయి ఇస్తాడు అప్లైనరు. నువ్వు అప్లైన్ తో మనస్ఫూర్తిగా నువ్వు ఉంటేనే అప్లైన్ నీకు వచ్చి మనస్ఫూర్తిగా చేస్తాడు. క్లియర్? చేస్తారా? Yes, గురూజీ. చేస్తాం సార్. చేశాను నేను కొన్నిసార్లు. నేను స్టార్టింగ్ లో చేశా. కొంతమంది నన్ను ఎన్ని మాట్లాడినా, కొంతమంది ఎన్ని అన్నా సరే వాళ్ళకి నేను తప్పదు. నాకు అప్పుడు ఆప్షన్స్ లేవు కాబట్టి అందరికి తలగలి చేశా. ఇన్ని ఆప్షన్లు వచ్చి ఇంత పెద్ద లెవెల్కి వచ్చి కూడా ఇంకా నేను తలగ్గాలంటే ఎలా తలగ్గుతాను సార్? బిజినెస్ ప్రాసెస్ లో నడిపించకపోతే నడిపించాలా వద్దా నేను? నడిపించాలి సార్. కాబట్టి అర్థం చేసుకోండి. అప్లైన్ తో మనస్ఫూర్తిగా ఉంటాం నేర్చుకోండి. క్లియర్? అప్లైన్ దగ్గర చాలా మంది చెప్తుంటారు, గురుజీ మాకు నరేష్ గురించి ఫోన్ ఎత్తట్లా. నరేష్ గురించి మనస్ఫూర్తిగా నీతో ఉండాలంటే నువ్వు నరేష్ గురించి అంత మనస్ఫూర్తిగా ఉంటే నరేష్ గురించి ఫోన్ ఎత్తాడు. క్లియర్? Yes, గురూజీ. మాట్లాడలేదా? ఏ అప్లైన్ అయినా మీకు ఫోన్ ఎత్తాలన్నా, మీతో మంచిగా మాట్లాడాలన్నా ఫస్ట్ మీ దగ్గర నుంచి రావాలా. ఎక్కడి నుంచి రావాలా? మీ దగ్గర నుంచి మా రావాలి. దగ్గర నుంచి రా. చేసుకుంటారా మరి ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా? Yes, గురూజీ. Yes, గురూజీ. రైట్. చాలా మంది అండి అప్లైకి రెస్పెక్ట్ ఎవరండి. ఒక ఫ్రెషర్ అయ్యి ఉండి కూడా బ్రాంజ్ నెట్టబడితే మాట్లాడతారు, సిల్వర్ నెట్టబడితే మాట్లాడతారు, బ్రాంజ్ అయ్యి ఉండి ప్లాటినం నెట్టబడితే మాట్లాడతారు, గోల్డ్ నెట్టబడితే మాట్లాడతారు, ఒక ప్లాటినం అయ్యి పైన పెర్రల్ నెట్టబడితే మాట్లాడతారు, కూరలు నెట్టబడితే మాట్లాడతారు, గోల్డ్ అయిపోయి పైన టోపాజ్ నెట్టబడితే మాట్లాడతారు, ఎమరాల్ నెట్టబడితే మాట్లాడతారు, రూబీ నెట్టబడితే మాట్లాడతారు. చాలా తప్పండి. తప్పు చేస్తున్నారు మీరు. మీకు తెలియట్లా. మీ అప్లైన్తో మీరు ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలియట్లా. నేర్చుకోండి. ఈ రోజు ఈ జూమ్ సాక్షిగా చెప్తున్నాను. మీరు అప్లైన్తో మీరు ఎంత మంచిగుంటే అప్లైన్ కడుపులో తీసి పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? అప్లైన్ ఏం చేస్తాడు? కడుపులో తీసి పెడతాడు. అప్లైన్ తినాల్సింది కూడా ఏం చేస్తాడు? మనకు పెడతాడు. పెట్టేస్తాడు. వాసిమల్ల రాజు ఎవరండి?
వాసుమల్ల రాజు ఎవరు? నాకే సంబంధం. వాసుమల్ల రాజు సుధాకర్ ద్వారా జాయిన్ అయినా సరే వాసుమల్ల రాజు నేను ఎందుకు పట్టుకున్నానంటే వాసుమల్ల రాజు ఏది చెప్తే చేస్తాడు. వాసుమల్ల రాజు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, బట్ ఏ రోజు కూడా గురుజీ నేను ఇది చేయలేను అనే మాట అనడు. ఈరోజు వాసుమల్ల రాజు నేను అందరూ చెప్తున్న చాలా మంది చెప్తున్నాను, ఒక అప్లైనర్ కి విధేయుడై ఉంటే శ్రీరాముడి పక్కన ఆంజనేయులాగా ఉంటే ఆ వ్యక్తులు డైమండ్లు అయిపోతారండి. మీరు చెక్ చేసుకోండి, ఈరోజు చెక్ చేసుకోండి. రేపు కాంట్రిబ్యూషన్ విషయంలో కావచ్చు, అన్నిట్లో చూడండి వాసుమల్ల రాజు ఎలా ఉన్నాడో చూడండి. వాసుమల్ల రాజు అనే వ్యక్తి ఎలా ఉన్నాడో చూడండి. వాసుమల్ల రాజు, వి ఎలీషా, కే దుర్గా, గోరంట టీం 100 కాంట్రిబ్యూషన్ కానీ 50 ఇచ్చేశారు. 50 మంది జస్ట్ ప్లాటినం లీడర్, జస్ట్ ప్లాటినం లీడర్. కే జ్యోతి ఇన్కమ్ లెగ్ లో 100, పవర్ లెగ్ లో 20, 40, 100 మొత్తం కలిపి ఎంత 260 కాంట్రిబ్యూషన్స్. వీళ్ళు గ్రో కాబట్టి ఎందుకు గ్రో గారు చెప్పండి? హార్ట్ఫుల్ గా మాట్లాడింది నాతో కాదు, నేను లేడీస్ వస్తే లేడీస్ ని సంజయ్ మేడం కనెక్ట్ చేస్తా. హార్ట్ఫుల్ గా డ్రమిస్టిక్లు ఉండవు, మళ్ళీ డ్రామాలు ఉండవు, నాటకాలు ఉండవు, ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తున్నావు అన్ని చెప్పింది. అవసరమే లేదు జ్యోతికి చెప్పాల్సిన అవసరం ఉందా? కే జ్యోతికి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం ఉందా? సంజయ్ మేడం ఇంట్లో ఉండిద్ది, జ్యోతి ఫీల్డ్ లో ఉండిద్ది. జ్యోతికి అవసరం ఉందా? చెప్పాల్సిన అవసరం ఉందా? కానీ చెప్పింది, అన్ని చెప్పేసింది. చెప్పడం వల్ల ఏమనిపించింది సంజయ్ మేడంకి? గురుజీ మీరు అటు వెళ్ళండి గురుజీ, ఈరోజు జ్యోతికి సపోర్ట్ చేయండి గురుజీ, ఈరోజు కోర్టు వెళ్ళాలని గురుజీ నాకు చెప్పింది. ఒక హస్బెండ్ గా సంజయ్ మేడం చేసిన వర్క్ నేనే చేస్తున్నా, నేనే వెళ్ళిపోతున్నా ఇల్లుకి. అర్థమవుతున్నా అర్థం కావట్లేదా? ఈ బిజినెస్ నువ్వు ఎంత హార్ట్ఫుల్ గా ఉంటే అంత హార్ట్ఫుల్ గా నీకు సర్వీస్ వచ్చింది. హార్ట్ఫుల్ గా లేకపోతే నీకు సర్వీస్ దొరకదు. క్లియర్? అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకోరా? అర్థం కానట్టుందా? చెప్తున్నానే, ఇంకా ఇండైరెక్ట్ గా ఏం చెప్పట్లేదే, అన్ని డైరెక్ట్ మీరు చెప్పేది క్లియర్ గా ఉంది మరి. అది బాగుంది. క్లియర్ గా చెప్పారు గురించి. స్వామిదాస్ సపోర్ట్ రావట్లా. స్వామిదాస్ హార్ట్ఫుల్ గా ఉండు, హార్ట్ఫుల్ గా ఉండు. స్వామిదాస్ తో ఉండి చూడు, ఒకసారి ఉండి చూడండి ఎంత మజా వచ్చిందో. అప్లై ఎంత హార్ట్ఫుల్ గా ఉంటే మజా ఎలా వచ్చిందో ఒకసారి ఊహించి చూడండి. ఎగ్జాంపుల్ బేబీ మేడం 3 సంవత్సరాలు నాతో లేదు, హార్ట్ఫుల్ గా వచ్చింది, హార్ట్ఫుల్ గా వచ్చింది. ప్రతిదీ ఏం చెప్తే చేస్తుంది. నువ్వు చూడండి 5 కాంటెస్ట్ విన్నర్స్, ఇండియా లెవెల్లో నెంబర్ 1. అర్థమవుతుందండి? ఒక అప్లై ఎంత హార్ట్ఫుల్ గా ఉంటే అప్లైన్ ఏం చేస్తాడు? అప్లైన్ ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పా కదా, అప్లైన్ ఏం చేస్తాడు? పెడతాడు. తినమ్మా పర్లా, నేనున్నా, నీకెదుగు, నువ్వు కూర్చోమ్మా, నేనున్నా అంటాడు. క్లియర్? సో అప్లై ఎంత హార్ట్ఫుల్ గా ఉంటారు అందరూ? నాతో ఉండాలని అట్లా మీ నీరేష్ అప్లై అయితే మీరు హార్ట్ఫుల్ గా ఉండండి, ప్రేమగా ఉండండి, గౌరవంగా ఉండండి. వాళ్ళు మీకు సర్వీస్ ఇచ్చేలాగా ఉండండి. క్లియర్? ప్రతి ఫ్రెష్ ఇది వర్తించింది నేను చెప్పే మాట. క్లియర్? మీరు అప్లైని గొడవ పెట్టడము, అప్లైని బ్లేమ్ చేయడము, అప్లైని రుబాబు చేయడము, నువ్వు నాకెందుకు రాదు, నువ్వే ఎట్లాంటి అంటాం, ఇలాంటివి కాదు సార్. నువ్వు ఎంత మంచిగుంటే అప్లైనర్తో అంత మంచిగా నీకు వచ్చి సర్వీస్ ఇస్తాడు. ఈ విషయాలు మీరు ఈ రోజు నుంచి క్లారిటీగా గుర్తుపెట్టుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను. చేస్తారా? నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ ఫాస్ట్ గానే చూపిస్తాను చూడండి. ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే ఏం చేయాలనే విషయాలు నేను ఈ రోజు చెప్పలేదు. నేను గోల్డ్ లెవెల్ ఉన్నప్పుడు డ్రైవ్ చేస్తూ ఎగ్జాంపుల్ గా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, యాక్సిలరేటర్, సెల్ఫ్ కంట్రోల్, బ్రేక్, సెల్ఫ్ డెడికేషన్, క్లచ్ అని చెప్తూ ఇంకా 2 పాయింట్లు చెప్పాను. అవి కూడా చూడండి. 4వ S ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్ చూడొచ్చు, మరి ఇప్పుడు నేను వెహికల్ రన్ చేస్తానంటే 100% నా యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాలి. సో మరి ఈ వెహికల్లో అతి ముఖ్యమైన పార్ట్ ఏంటి అంటే గేర్. ఈ గేర్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఈ గేర్ ని మనం ఎప్పటికప్పుడు కూడా 100% ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు ఇలా స్పీడ్ ని పెంచుకుంటూ పోతాం అనమాట. అదే విధంగా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ సేఫ్ షాప్ లో జాయిన్ అయినప్పుడు
మీకు కాన్ఫిడెన్స్ ఏమి ఉండకపోవచ్చు, జీరో కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, అంటే న్యూట్రల్ స్టేజ్ లో ఉండొచ్చు. ఆ తర్వాత ఫస్ట్ గేరు, తర్వాత సెకండ్ గేరు, తర్వాత థర్డ్ గేరు, అలా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటూ పోవాలి. సిల్వర్ ఉన్నప్పుడు సిల్వర్ లాగా ప్రవర్తించాలి, సిల్వర్ దాటాక గోల్డ్ అయినాక గోల్డ్ లెవెల్ లాగా థింక్ చేయాలి. మీ యొక్క యాటిట్యూడ్ అనేది ఎప్పటికప్పుడు డెవలపింగ్ స్టేజ్ లో ఉండాలి. కానీ సో మరి ఒక ఫ్రెషర్ లెవెల్లో ఉన్న వ్యక్తిలాగా ఎప్పుడు నిరంతరం ఉంటే సో నువ్వు ఎప్పుడు కూడా డైమండ్ కాలేవు అనమాట. సో 100% ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంపొందించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడొచ్చు, కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఏ పనిలో కూడా సక్సెస్ కాలేదు. ఈరోజు కాన్ఫిడెంట్ ఎలా, నేను మాట్లాడే మాట ఎలా ఉంది, కాన్ఫిడెంట్గా ఉందా లేదా? ఎదుటి వాళ్ళు నన్ను చూసి డిడి ఇస్తారా ఎవరా? చెప్పండి సార్. గురూజీ మీరు అన్ని చెప్తారులే గురూజీ ఏమంటారండి. బాబు నేను ఫ్రెషర్ లెవెల్లో కూడా ఇలానే మాట్లాడా కమిట్మెంట్. మీరు కావాలంటే నా గత 6 సంవత్సరాల వీడియోలు చూడండి. 6 years బ్యాక్ కూడా నేను ఎలా చెప్పేవాడిని కమిట్మెంట్. నిన్ను నేను సక్సెస్ చేస్తాను, నిన్ను నేను డైమండ్ చేస్తాను ఇవ్వండి సోమదాస్ని. ఏమనేవండి? నేను డైమండ్ చేస్తాను. నేనే డైమండ్ కాలా, కానీ సోమదాస్ డైమండ్ చేస్తాను ఇవ్వండి. మల్లికార్జున చెప్పా, టైగర్ నువ్వు నాకు చెప్పింది చేయి, నిన్ను డైమండ్ చేసే బాధ్యత నాదే. మీ ఊరొస్తా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటి పక్కన ఇల్లు కట్టుకొని నేను డైమండ్ చేస్తా అని చెప్పా. కాన్ఫిడెన్స్. ఎస్ మావర్స్. ఇంట్లో ఒక మాట మాది నమ్మకం. సో మనం వెళ్ళిన చోట కాన్ఫిడెంట్ గా ప్లాన్ చెప్పం, కాన్ఫిడెంట్ గా భరోసా ఇవ్వం. డీడీ ఎలా వచ్చిందండి? చాలా మంది తిరుగుతున్నా అంటారు. నువ్వు ఎంత తిరిగితే ఏ ఉపయోగం కాన్ఫిడెన్స్ లేకుండా? నువ్వు 10 మందిని కలిస్తే కనీసం 2-3 డీడీలు కూడా నువ్వు తీసుకురాలేకపోతున్నావు అంటే నువ్వు కాన్ఫిడెన్స్ గా నువ్వు చెప్పట్లా. అర్థమవుతుంది అందరికీ? నువ్వు 10 మంది చోటకెళ్ళి ఒక డీడీ కూడా తేలేకపోతున్నావు, 2 డీడీలు కూడా తేలేకపోతున్నావు అంటే నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పట్లా. నేను ఎలా తెలుసా, 5 కూర్చోబెడితే కనీసం అందులో 2 డీడీలు తీసుకొస్తా. నేను 5 కూర్చోబెడితే 5 డీడీలు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. సీను సార్, రేపల్లా మీ దగ్గరకు వచ్చాను, ఎన్నేసి డీటెయిల్ తీసుకొచ్చాను చెప్పు. వెళ్ళిన చోటకల్లా ఏం చేశారు? రేపటి నుంచి స్టార్ట్ అయితే నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాలి. దాదాపు 5 డీటెయిల్ క్లాస్ అయింది కదా. నాగలక్ష్మి మేడం, అదేవిధంగా నాగేశ్వరరావు సార్ది పెద్ద టైంలో ఒక రూమ్ లో వీళ్ళందరి గురించి చిన్నారావు అడుగు పెట్టారంటే డీడీతో వస్తాడు బయటికి. కూర్చొని చిన్నారావు అడుగు పెడితే దేంతో వస్తాడు? డీడీ కాకపోతే సైన్ అప్. డీడీ కాకపోతే దేంతో వస్తాడు? సైన్ అప్ కాకపోతే అట్లీస్ట్ కాంట్రిబ్యూషన్, అట్లీస్ట్ ప్రోడక్ట్ అమ్మేది వస్తాడు. అప్పట్లో అయితే పేస్ట్ అయినా అమ్మేసి వస్తా. నేను వచ్చింది వ్యాపారం చేయడాక ఊరక చూసిపోతాను వచ్చాను ఇంటికి. నేను వ్యాపారస్తులు సార్, వ్యాపారస్తుల లక్షణం వ్యాపారం చేయటం. ఎస్ఆర్ మొన్న ఖమ్మం వెళ్ళదు తెలియదు. నేను ఎవరైనా ఇంటికి వెళ్తే ఊరకనే ఉత్త చేతితో రాని బయటికి. ఇంటికి వెళ్ళాను, ఇల్లందులో రామ్ కుమార్ ఇంటికి వెళ్ళి ఏం చేశాను సోమదాస్ గారు, ఉపేంద్ర సార్ ఏం చేశాను, ఏం చేశాను రామ్ కుమార్ దగ్గర? కంట్రిబ్యూషన్స్ 4 కంట్రిబ్యూషన్స్ తీసుకున్నారు. రామ్ కుమార్ అప్పటికి 500 కాంట్రిబ్యూషన్ ఇచ్చి కూర్చున్నాడంట. నన్ను పొరపాటు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటికి, ఏదో ప్యాకేజ్ ఇద్దామని తీసుకెళ్లారు. ఎంతగో ఇల్లు దొరికింది, ఇల్లు దొరికితే ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళి 2000 తీయాల. బెగ్గింగ్ చేయడం ఉండవు. సార్ అయితే గురించి చిన్న గురించి అయితే మాత్రం డబ్బులు తీసుకోరు. మళ్ళీ భద్ర ప్రాంతాలు బెగ్గింగ్ చేయడాలు ఉండవు నా దగ్గర. వాళ్ళ ఆవిడ కొంచెం డౌట్ పడుతుంది, చెల్లి నీకు నా అన్నయ్య ఉన్నాడు, గ్యారా చిన్నారావు ఎవరు నీ తోడపట్టిన అన్నయ్య. నా ట్రాన్స్ఫర్కి వచ్చేసింది గురించి డబ్బులు తెచ్చిచ్చింది ఆమె. మనం ఏడకెళ్తే అక్కడ వాళ్ళందరినీ హిప్నటైజ్ చేయాలి. కళ్ళతో ఇలా చూసాం అనుకో, వాడు ఆ సినిమాలో 7th సెన్స్ సినిమాలో ఉంటాడు కదా, ఇట్లా చూస్తాడు. అర్థమవుతుంది అందరికి? ఎస్ సార్, నేను ఎన్నిసార్లు డీడీ ఇవ్వరు అనుకున్న వాళ్ళు డీడీ కట్టించా మీ కళ్ళతో చెప్పండి.
ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పండి. వచ్చిన చోట చాలా మందికి ఇతను డీడీ ఇవ్వడు అనుకున్న వాళ్ళు ఎంత మంది డీడీ కట్టించో చెప్పండి సార్. మీకు అనుభవం ఉంటే చెప్పండి మీ దగ్గరకు వచ్చి ఉంటే. మోర్జీ నాగేశ్వర సార్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన మోర్జీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ మేడం గారు అసలు ససేమిరి అన్నారు గురుజీ. నా వల్ల కాదు, నన్ను వదిలేసేయండి అని. ఆల్మోస్ట్ ఆ మేడం కంటిలో నీళ్ళు కూడా వచ్చేసినాయి మోర్జీ. అయినా సరే గురుజీ మేము అనుకున్నాం గురుజీ ఇలా అసలు ఇంత ఉన్నారు, మేడం ఏడు చేస్తుంది గురుజీ. అయినా సరే అక్కడ దోమలు కొడుతున్నాయి, గురుజీ మాట్లాడుతూనే ఉన్నారు, వర్షం పడుతుంది. పైగా ఆవిడేమో మా వల్ల కాదు, అసలు మీరు వెళ్ళిపోండి గురుజీ, మా ఆయన ఒప్పుకోరు, అది ఇది మాట్లాడినా సరే 6,000 సైన్యంతో వచ్చాం బయటికి. అసలు నేనైతే స్టన్ గురుజీ. ఆ గురుజీ అట్లా ఆవిడ కన్నీరు పెట్టుకున్నా సరే మేము అనుకున్నాం. నాగేశ్వర గారు అప్పుడే అంటున్నారు వాళ్ళు చుట్టాలే, ఆవిడ అసలు ఇవ్వదు ఆవిడ మొండి గట్టం ఆవిడ అని చెప్పేసి అన్నారు గురుజీ. ఆ రోజు క్లియర్ ఎక్స్పీరియన్స్ మావజీ దగ్గరుండి చూసాం అనమాట. అది ఎక్స్పీరియన్స్ మావజీ. ఎంత మంది డీడీ కట్టించింది సార్, ఒకటి కాదు అట్లా చెప్తూ పోతే నేను కొన్ని వందలు చెప్పగలను ఎగ్జాంపుల్స్. జై హో గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పండి. మీరు ఒకరోజు తోట శ్రీనివాస్ గారు గురూజీ, రాజ్ సార్ నేను దాదాపు ఒక 4-5 సార్లు తిరిగాం లార్జ్ సెంటర్. కానీ ఆయన మాకు ఏది చెప్పట్లా, ఇస్తానని చెప్పట్లా, ఇవ్వనని చెప్పట్లా. చివరికి నాకు కుదరలేండి, నేను ఇవ్వలేనులే అన్నాడు. నేను రాలేనులే బిజినెస్కి, నాకు ఈ వ్యాపారానికి బిజినెస్ కుదరదు అన్నాడు. రాజ్ సార్ని మీకు ఫోన్ చేసాడు, గురూజీ మేము వెళ్తున్నాం, సార్ రారు అంటలే, ఇష్టం లేదంటలే ఆయనకంటే. మీరు అక్కడే ఉండండి టైగర్, నేను దగ్గరలో ఉన్నా వస్తున్నా అన్నారు. గురూజీ అరగంటలో డీడీ క్లోజ్ చేసుకున్నాడు. గురూజీ ఉన్నాడు సార్, ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తానని అరగంటలో డీడీ క్లోజ్ చేసుకున్నాడు. అట్లా ఉంటుంది గురూజీ మీ టాకింగ్ పవర్. టాకింగ్ పవర్ కాదు, అది కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని ఏమంటారు, కాన్ఫిడెన్స్. ఇలా నేను ఒక్కడే చేశాను అట్లా మీరు కూడా చేసి చాలా మంది ఈ రోజు స్వామిదాసు, సంజయ్ మేడం, గోపిశ్రీ మేడం, శ్రీనివాసు, బేబీ మేడం, లేనా మేడం, మల్లికార్జున్ సార్, వీళ్ళందరూ కూడా మీరా మేడం, బాబాజీ, వీళ్ళందరూ చేశారు కాబట్టి ఇలా పెద్ద పెద్ద లెవెల్లో ఉన్నారు. అర్థమవుతుందండి. కాన్ఫిడెన్స్ మీ అప్లయన్స్ దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. అందరూ నేర్చుకుంటారా? చాలా మంది డీడీలు రావట్లా. డీడీలు ఎలా వస్తాయి? నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తే వస్తాయి, నమ్మకాన్ని ఇస్తే వస్తాయి. కాన్ఫిడెంట్ మీరు ఉంటారా ఈ రోజు నుంచి? లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే 5 ఎస్ల గురించి చెప్తున్నాను. 5 ఎస్లో ఫస్ట్ ఎస్ సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటి? వ్యక్తిగత క్రమశిక్షణ. రెండోది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ. సెల్ఫ్ డెడికేషన్, స్వీయ అంకిత భావం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మనకి నమ్మకం. ఎస్ఆర్నో? కాన్ఫిడెన్స్ ఉండాలి. క్లియర్? అండ్ లాస్ట్ మన సేఫ్ షాప్ ద్వారా దొరికే లాస్ట్ ఎస్, 5వ ఎస్ ఏంటి అంటే సెల్ఫ్ మోటివేషన్. ఫ్రెండ్స్ చూడొచ్చు, మరి ఈ రోజు సేఫ్ షాప్ గురించి మాట్లాడితే మనం ఫంక్షన్లకి, మీటింగ్లకి అటెండ్ అయ్యే చాలా మోటివేట్ అవుతుంటాము. అదే ఏదైనా డైమండ్ ఫంక్షన్ వీడియో చూసినప్పుడు చాలా మోటివేట్ అవుతుంటాం. కానీ నిజానికి చెప్పాలంటే ఈ డైమండ్ ఫంక్షన్ చూసినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు మోటివేషన్ అవుతాం కాదు. నువ్వు 100% ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేటెడ్ అవుతుండాలి. ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎగ్జాంపుల్ స్టీరింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ 5 పార్ట్లలో అతి ముఖ్యమైన పార్ట్ ఈ స్టీరింగ్ చూడొచ్చు. సో యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఎంత ఇంపార్టెంట్, సో అదేవిధంగా గేర్ రాడ్ ఎంత ఇంపార్టెంట్, లాస్ట్ పార్ట్ ఈ స్టీరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అన్ని ఉన్న క్వాలిటీస్ లో బట్ ఈ సెల్ఫ్ మోటివేషన్ క్వాలిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు డైమండ్ అవ్వలేరండి. సో మీరు ప్రతిసారి నెగిటివ్ అవటం, మళ్ళీ ఎవరైనా మీ అప్లైన్ వచ్చి చెప్తే పాజిటివ్ అవటం, మళ్ళీ నెగిటివ్ అవటం, పాజిటివ్ అవటం, నెగిటివ్ పాజిటివ్ ఇలా కంటిన్యూగా అవుతూ ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డైమండ్ అవ్వాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. సో అలా కాకుండా నీకు నువ్వే ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి. సో ఈ బిజినెస్ లో ఎవరో వచ్చి నిన్ను మోటివేట్ చేస్తే కాదు, నువ్వే మోటివేషన్ అవుతూ, మోటివేషన్ పొందుకుంటూ నీ టీంను కూడా సరైన క్రమంలో మోటివేట్ చేస్తూ ఒక మంచి మార్గంలో తీసుకెళ్తూ ఉంటే అప్పుడే నువ్వు 100% డైమండ్ అవ్వగలవు. సో ఈ యొక్క 5వ ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ఫ్ మోటివేషన్ కలిగి ఉండి సో పర్టికులర్ గా ఈ యొక్క డైమండ్ అనే స్టేజ్ కి వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, సో మరి ఈ యొక్క 5 ఎస్ని సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, సెల్ఫ్ కంట్రోల్ కానీ, సెల్ఫ్ డెడికేషన్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ మోటివేషన్ కానీ, ఈ 5 ఎస్ కూడా
ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం సేఫ్ షాప్ ద్వారా పొందుకొని సక్సెస్ అపోజిషన్ ద్వారా పొందుకొని సో 100% డైమండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో నా యొక్క వీడియో నచ్చితే సో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు ఇంకా అందిస్తూనే ఉంటాను. మరింత సమాచారం కోసం నా యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో దిస్ ఇస్ చిన్నారావు గారా సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఈ వీడియో చూసి కూడా డిలీట్ ఇచ్చిన ఉన్నారు నాకు కరోనా టైంలో హైదరాబాద్ లో. అప్పుడు విజయ మేడం అని ఒక ఉంది, గుండె విజయ అని ఒక వేరే టీంలో ఉంటుంది. ఆ వచ్చి ఈ వీడియో చూసి వచ్చి డిలీట్ ఇచ్చిందంట. ఇప్పుడు నేను చూపించిన వీడియో చూసి డిలీట్ ఇచ్చిందంట. అర్థమవుతుందండి. అంటే నేను వచ్చి చెప్పాల్సి వస్తుందా, నా వీడియోస్ కూడా డిలీట్ వచ్చేసింది ఆ టైంలో. ఇప్పుడు కూడా వస్తున్నాయి, బట్ నేను ఎవరిని తీసుకోవట్లా. నాకు మస్తు కాల్స్ వస్తాయి రోజుకి. నాకు కనీసం ఒక 5 మంది నుంచి 10 మంది దాకా కాల్ చేస్తారు యూట్యూబ్ ద్వారా. అందులో కనీసం 2-3 జాయిన్ అవుతానని అంటారు. బట్ నేను తీసుకోవట్లే ఎవరిని. అర్థమవుతుందా? ఎందుకంటే పాపం వాళ్ళు వేరే వేరే టీంల వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళు ఆగిపోయి నేను వస్తా గురించి అంటే ఇంతకుముందు తీసుకున్నా కానీ ఇప్పుడు తీసుకోవట్లేదు నేను. అర్థమవుతుందా? సో లాస్ట్ ఏంటి చెప్పండి? సెల్ఫ్ మోటివేషన్. ఏం కావాలి? సెల్ఫ్ మోటివేషన్. చూసుకోండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ, గొప్ప పొజిషన్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు కూడా స్వయంగా మోటివేషన్ అయిన వాళ్ళే. ఒక కమిట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ లో అనుకున్నది సాధించడానికి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ కి కట్టుబడేసి దానికి ఏం చేయాలనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చూపిస్తా చూడండి. ఉదాహరణకి నేను ఈ రోజు ఎగ్జాక్ట్ డేట్ 27/9/2025 నేను ఈ రోజు ఉన్నాను. నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చూపిస్తా చూడండి. సో చూడండి, 9 సంవత్సరాల క్రితము ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాను. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. కారణం ఏంటంటే కమిట్మెంట్. తను ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. అన్న మీద ఆధారపడ్డు, ఎవరి మీద ఆధారపడ్డు. అప్పటికే జనసేన పార్టీ పెట్టాడు, సాధించాలని పోరాటం చేస్తున్నాడు. ఈ కమిట్మెంట్ నాకు ఇష్టం అనమాట. చూడండి, అనుకున్నాడు ఈరోజు డిప్యూటీ సీఎం అయిపోయాడు. అనుకున్నాడు ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. చిరంజీవి ఎందుకు ఇష్టం? స్వయం కృషితో అప్పటికే హెమీలు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ, ఇంతమంది వెండి తెరని ఏలుతున్న రోజుల్లోనూ ఒక్కడిగా వచ్చి మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చి పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు మెగాస్టార్. అందుకు ఇష్టం నాకు. చిరంజీవి ఎందుకు ఇష్టం అంటే అతనిలో స్వయం కృషి ఇష్టం. సో అదేవిధంగా ఇంకా అప్పట్లో చూడండి, నెక్స్ట్ దిశాకు వచ్చేసాం. దిశ 2 years బ్యాక్ ఫొటోస్ ఇవన్నీ కూడా చూడండి. ఇదే రోజున దిశాలో అభిషేక్ గురూజీని జాయిన్ చేయించింది ఎవరండి? అభిషేక్ గురూజీ జాయిన్ చేయించింది ఎవరు చెప్పాలి? దివ్య మేడం. అభిషేక్ గురూజీని జాయిన్ చేయించింది దివ్య మేడం. ఈరోజు దివ్య మేడం డైమండ్ అయిందా? అవ్వలేదు. కూర్చోండి. అభిషేక్ గురూజీకి గిఫ్ట్ ఇచ్చా. దిశాలో బ్యాచ్ మొత్తం నేను కూర్చోబెట్టా. వి లవ్ అభిషేక్ గురూజీ అని ఇలా పేరు రాశా. గురూజీకి గిఫ్ట్. గురూజీ జీవితంలో ఇలా ఎవరు చేసి ఉండరు. చేస్తుందా? ఇదిగో గ్యారేజ్ ఉన్నారు, అందరూ కూర్చోబెడుతున్నా. అభిషేక్ గురూజీ ఆ ఫోటో తీసుకున్నాడు. పైకి వెళ్ళి ఫోటో తీసుకున్నాడు. గురూజీకి కళ్ళు మూసి పైకి డాబా పైన తీసుకెళ్లి ఓపెన్ చేపించా కళ్ళు. కిందంతా చూసుకున్నాడు గురూజీ. ఎలా ఫీల్ అయి ఉంటాడు మహాగురుజీ? అభిషేక్ మహారాజ్ ఎలా ఫీల్ అయి ఉంటాడు? చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. అభిషేక్ గురూజీ ఎన్ని బ్యాచ్లు రిసైజ్ ఉంటాడు. ఆ ఫీలింగ్ రాదు. చిన్నారావుని ఫోన్ చేయగా టక్కుమని అభిషేక్ గురూజీ చెప్తాడు. ఆలోచన విధానం అభిషేక్ గురూజీ పైన నాకు అంత ప్రేమ, అంటే గురూజీల పైన అంత ప్రేమ చూపిస్తాను, నేను హార్ట్ఫుల్ గా చూపిస్తాను. చూపిస్తానండి. ఎవరు చెప్పారు ఇట్లా చేయమని? ఎవరైనా ప్లానింగ్ ఇచ్చారా? మీదేమో సొంత థాట్స్ వస్తా ఉంటాయి మనకి. థాట్స్ ఇంప్లిమెంట్ చేయడమే. మళ్ళీ దిశలో అలాంటిది చేయలేదంటే మళ్ళీ అలాగ మనకు దిశ పెడతానికి పెద్ద ప్లేస్ లేదు. తల ఉంటే చేసేవాడు. మళ్ళీ బ్యాచ్ సోము గురుజీ కోసం కూడా చేశాను ఒకసారి, గుర్తుందా?
సోమ గురుజీ కోసం కూడా చేసింది గుర్తుందా కదా? అప్పుడు ఫోటో సరిగ్గా తీలా, పైన బిల్డింగ్ అంత పెద్ద బిల్డింగ్ కాదు అది, ఎస్ అది మావోజీ. 2 స్టేర్ బిల్డింగ్ అయ్యాకే ఫోటో సరిగ్గా తీలా ఎవరు. వీడియో తీసా. సోము గురుజీ కూడా కూర్చోబెట్టావా లేదా? వీళ్ళు ఎస్ సోము గురుజీ అని. క్లియర్? Yes. సో సెల్ఫ్ మోటివేషన్ కి ఈ రోజు మీరు ఎవరిని చూసైనా మోటివేషన్ అవ్వచ్చు. నేను చిరంజీవి చూసి మోటివేట్ అయ్యేవాడిని, సచిన్ టెండూల్కర్ చూసి మోటివేషన్ అయ్యేవాడిని, పవన్ కళ్యాణ్ చూసి మోటివేషన్ అయ్యేవాడిని, వికాస్ గురించి చూసి మోటివేషన్ అవుతాను, సోము గురించి చూసి మోటివేషన్ అవుతాను, అభిషేక్ గురించి చూసి మోటివేషన్ అవుతాను. అర్థమవుతుంది? నరేష్ గురించి నాకు రెగ్యులర్ గా మాట్లాడుతున్నారా, నరేష్ గురించి చూసినప్పుడల్లా నాకు వచ్చే మోటివేషన్ చెప్పనా? అరే ఈ వ్యక్తి వయసు నాతో మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ 26 ఏళ్ళు. నరేష్ గురించి వయసు ఎంతండి? 26 సంవత్సరాలు. 26 25 ఏళ్ళ వయసులో 26 గురుజీ. శ్రీమంత్ అయిపోయాడు. అంటే 21 సంవత్సరాలకే బిజినెస్ లోకి వచ్చేసాడు. నేను 21 ఇయర్స్ కి గాలికి తిరుగుతున్నా. నేనేం చేస్తున్నాను 20 ఇయర్స్ కి ఏం చేస్తున్నాను? ఖాళీగా తిరుగుతున్నాం. ఆహా, నేను 20 ఇయర్స్ కి పచ్చిగా చెప్తున్నా కదా, నేను గాలికే తిరుగుతున్నా 20 ఇయర్స్. అర్థమవుతుందండి? Yes, 20 గురూజీ. ఇయర్స్ ఏజ్ లో నేను గాలికి తిరుగుతున్నాను. అలాంటి ఏజ్ లో బిజినెస్ లోకి వచ్చి 26 ఏళ్ళకి డైమండ్ అంటే ఈయనకి అసలు ఎంత చేసినా తక్కువరా బాబు. నన్ను మోటివేషన్ చేసే విషయం అదే నరేష్ గురుజీ పట్ల. నరేష్ గురుజీకి నేను బిగ్ ఫ్యాన్. నేను ఎవరండి? అర్థమవుతుందండి? ఎస్ మావోజీ. బిగ్ ఫ్యాన్. Yes, మావోజీ. చాలా పెద్ద అభిమానం నేను నరేష్ గురుజీకి. అర్థమవుతుందా? అంటే చిన్న ఏజ్ లో వచ్చి ఎంత మంచి క్వాలిటీస్ ఉంటాయి తెలుసా? నరేష్ గురుజీ పక్కన ఒకసారి కార్లో కూర్చోబెట్టాను. వెనకాల ఒకసారి ఒక లేడీని కూర్చోబెడతా కూడా గురుజీ ఒప్పుకోలా కార్లో. అర్థమవుతుందా? ఎస్ మావోజీ. గురూజీ, అక్కడ దాకా డ్రాప్ చేస్తాను గురుజీ, మన మీటింగ్ వస్తున్నారు, మధ్యలో డ్రాప్ చేద్దాం. నో, వద్దుటే గారు అన్నాడు. ఒకసారి బైక్ మీద కూడా వెళ్ళాడు మావోజీ చాలాసార్లు. నేను బైక్ మీద వెళ్తానులే, మీరు ఎదురు పెట్టండి అని చెప్పాను ఆవిడ. చూడండి నరేష్ గురించి ఎన్ని విషయాల్లో ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఎన్ని విషయాలు. అసలు మొన్న మోటివేషన్, విపక్షమైన మోటివేషన్ దొరుకుతున్నారు ఇక్కడ. ఎవరిని చూసి మోటివేట్ అయ్యకూడదు? నరేష్ గురించి చూసి ఇన్స్పైర్ అవుతానా? నెక్స్ట్ నన్ను బాగా మోటివేషన్ చేసేవాళ్ళు ఎవరంటే లీనా మేడం. లీనా మేడము సింగిల్ ఉమెన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఎంత గ్రేట్ గా వర్క్ చేసింది తెలుసా? అరే ఆమె పడే కష్టంతో కంపేర్ చేసినప్పుడు నేను ఎందుకు కష్టపడాలి? లీనా మేడం చూసి మోటివేషన్ అవుతాను నేను. అర్థమవుతుందండి? నేను అప్లైన్ చూసే కాదు, డౌన్ లైన్ లో కొంతమంది కష్టపడే వాళ్ళని చూసి మోటివేషన్ అవుతా. అందుకే వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తుంటా అన్ని చోట్ల. నేను బిజినెస్ లో ప్లాన్ చెప్పిన కాంచి ఫాలోఅప్ చేసిన కాంచి డీడీ క్లోజ్ చేసిన లీనా మేడం ఎంటర్ అయిన కాంచి లీనా మేడం గురించి నేను చెప్పకుండా డీడీ లేదు. ఆల్మోస్ట్ 90% డీడీలు లీనా మేడంతో మాట్లాడిచ్చే డీడీ క్లోజ్ చేపిస్తా. అర్థమవుతుంది అందరికి? చాలా మంది కోసం ఎవరు ఫోన్ చేస్తారు? ఎస్ లేనా మావోజీ. మేడం. టెస్ట్ మనీ కోసం ఎవరు ఫోన్ చేస్తారు? చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తారు. అప్లైన్ చేస్తారు. బట్ నేను ఎవరికి ఫోన్ చేస్తాను? డౌన్ లైన్స్ ఫోన్. లెన్స్ నేను ఓన్లీ డౌన్లోడ్ అప్లైన్ కి ఫోన్ చేసి గురుజీ మీరు టెస్ట్ మని చెప్పండి అని ఒక్క రోజు ఉందా? నరేష్ గురితో టెస్ట్ మని చెప్పించిన రోజు ఉందా? నరేంద్ర అలాగే గురించి టెస్ట్ మని చెప్పించిన రోజు ఉందా? చెప్పండి. మావూరి. ఒక్క రోజు అని ఉందా? చెప్పండి. నో మావూరి. అగర్ మావోజీ మీరు. ఒక్క రోజు కూడా లేదండి నేను అప్లైన్ తో టెస్ట్ మని చెప్పించిన రోజు. నేను మోటివేషన్ అవుతాను లీనా మేడం చూసి. లీనా మేడం గ్రూప్ లో ఫోటోలు వస్తాయి, వర్కింగ్ ఫోటోస్ వస్తాయి. ఆ ఫోటోలు చూసి అరే ఏమో ఈ విధంగా వర్క్ చేస్తుంది, ఇంకా మనం ఎందుకు వర్క్ చేయకూడదు? ఇదిగో చూడండి లీనా మేడం వర్క్. నిన్నటి రోజు వెళ్ళి ఒక చోట కనిపిస్తుంది కదా, షేర్ కొంచెం ఆగింది గురుజీ, వచ్చి డిస్ప్లే ఆగిపోయిందా? ఇప్పుడు షేర్ అవుతుంది. కనిపిస్తుందా? ఎస్ మావోజీ. Yes, గురూజీ. కనిపిస్తుంది. కనిపిస్తుందా కనిపించట్లేదా?
కనిపిస్తుంది మాకు. ఎస్ గురూజీ. వీడియో ప్లే అవుతుంది. వీడియో సౌండ్ రావట్లేదండి. ఆడియో చూడండి, ఆడియో రావు. ఒక్క విషయం ఈమె విషయంలో నేను గమనించింది. జాయిన్ అయిన కాడి నుంచి ఏ అప్లై మీద డిపెండ్ కాల, ఏ డెవలప్మెంట్ మీద డిపెండ్ కాల, కష్టపడుతుంది, వర్క్ చేస్తుంది. ఈరోజు ఫాస్టెస్ట్ గా ఎమరాల్డ్ కాబోతుంది. ఏం కాబోతుందండి? ఎమరాల్డ్. ఇంకా ఇంకా నాకు మోటివేషన్ ఎందుకు దొరకదండి? ఇంతమంది మోటివేషన్ చేసే వాళ్ళు ఉంటే. నేను ఇంకా మోటివేషన్ అయ్యే వ్యక్తులు స్వామిదాస్ని చూసి చాలా మోటివేషన్ అవుతా. ఎలా అంటే చదువులేదు స్వామిదాస్కి వేలుముద్ర. ఆయన ఫోటోలు పెడతా ఉంటాడు, వెరైటీగా డిజైన్ చేసి పెడుతుంటాడు, ట్రైనింగ్లు ఎత్తుంటాడు, వీడియోలు పెడుతుంటాడు. ఈ విషయం నేను స్వామిదాస్ కూడా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను డైరెక్ట్ గా. స్వామిదాస్ చూసి ఎంతో మోటివేషన్ అవుతుంటాను నేను. అరే, ఒక చదువులేని వ్యక్తి ఎలా ఈ టైపింగ్ చేస్తుంటాడు, బీవీలు ఎంత క్లోజ్ గా పెడుతుంటాడు, రిపోర్ట్ పెడుతుంటాడు, ఎన్ని చేస్తాడు తెలుసా స్వామిదాస్. అరే, ఒక అప్లైనర్ గా నేను మోటివేషన్ అవుతున్నా డౌన్లైన్ చూసి. మీ అప్లైనర్ చూసి మీరెందుకు మోటివేషన్ కానీ నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం అనమాట ఇదంతా. నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు వీళ్ళు, నన్ను మోటివేషన్ చేస్తున్నారు. ఇంకా నేను బ్యాంక్ మేనేజర్ మాధవరావు చూసి మోటివేషన్ అవుతా. బ్యాంక్ మేనేజర్ మాధవరావు గారు 1,10,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఏది చెప్తే చేస్తానండి పాపం. చాలా మందికి 10,000 రూపాయల జాబు, 20,000 రూపాయల జాబు, ఇగో నెత్తి మీద కిరీటం పెట్టుకున్నట్టుంది. నెత్తి మీద ఇగో పెట్టుకొని ఉంటారు. బట్ 1,10,000 రూపాయల జీతం తీసుకుంటూ కూడా మాధవరావు సార్ ఉదయం నుంచి సాయంత్రం బ్యాంకులో పనిచేస్తూ కూడా, అర్థమవుతుందా? ఒక రిపోర్ట్ పంపించే విషయంలో, రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో నేను వీళ్ళని చూసి మోటివేషన్ అవుతా సార్. నేను వాళ్ళని చూసి నేను మోటివేషన్ అవుతా. క్లియర్? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు మీకు? అంటే నేను ఎవరిని చూసి ఎక్కువ మోటివేషన్ అవుతానో వాళ్ళ పేర్లు ఎక్కువ చెప్పాను. అండ్ నేను ఎక్కువ మోటివేషన్ అయ్యేది వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగా నేను ఇంట్లో చూస్తుంటాను సంజయ్ మేడం. మా మిస్సెసే కానీ నన్ను ఎక్కువ మోటివేట్ చేసి ఇస్తాను. ఒక రాక్షసిలా పనిచేసిద్దండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫోన్లో వాయిస్తా ఉండేది. ప్రతిదీ కేరింగ్ తీసుకునేది, ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. అమ్మా నువ్వు రిలాక్స్ అవ్వమ్మా, నువ్వు కూర్చోమ్మా, నేను ఉన్నా చేస్తాకి అన్నా. నో, నేను చేయాలి, నాకు కూడా పేరు కావాలి. అర్థమవుతుందండి? పని చేయడానికి ఎంత ఎంత నెక్స్ట్ ఒక డెసిషన్ తీసుకుందంటే సాధించేదాకా వదిలిపెట్టదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పెట్టేసింది. ఈరోజు గారా చిన్నారావు ఇంత స్లిమ్ గా అయిపోయాడు, ఇట్లా అయ్యాడంటే కారణము నా మేక్ ఓవర్, నా మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఎవరంటే బ్యాక్ నుండి సంజయ్ మేడం. అర్థమవుతుందా? గారా చిన్నారావు ఇలా అయ్యాడంటే కారణం ఎవరు? అర్థమవుతుందా? మీ అందరికి అర్థం కావట్లేదా? వైఫ్ గా కానీ డౌన్లైన్ గా కానీ విపరీతంగా మోటివేట్ చేస్తుండేది. లీడర్షిప్ క్వాలిటీస్, ట్రైనింగ్ వాయించి పడేస్తుంది ట్రైనింగ్. చాలా మంది ఇంట్లో మా ఆయన ఉన్నాడు కదా, చేస్తాడు కదా, నాకేముందిలే అనుకునే రోజులు ఈ రోజులు. అర్థమవుతుందండి? ఇంట్లో ఒక ఇంకోళ్ళు చేసేది అనుకునే రోజులు. కానీ 24/7 సేఫ్ షాప్ లో సక్సెస్ సక్సెస్ సక్సెస్. అర్థమవుతుందండి? స్పిరిట్. స్వామిదాసు ఒక పొజిషన్ లో ముందుంటే నేనెందుకు ముందు ఉండకూడదు? ఇగో తీసుకుని కష్టపడింది. కాంపిటీషన్. అర్థమవుతా? ఇంతమంది డైలీ మోటివేషన్ చేస్తున్నారు కదా సార్. మరి నేను సెల్ఫ్ మోటివేట్ కాక ఇంకేం మోటివేషన్ అవుతాను? నేను డైలీ నేను ఇంతమందితో మోటివేషన్ తీసుకుంటున్నా కదా, మరి నేను సెల్ఫ్ మోటివేట్ అవుతానా అవునా? మొన్న మధ్య మహాలక్ష్మి వచ్చింది, 55 ఏళ్ళ ఆమె నన్ను మోటివేషన్ చేస్తుంది. ఈ మధ్య నన్ను బాగా మోటివేషన్ చేస్తున్నావా ఈ మధ్య కాలంలో. నా వయసు 52 ఏళ్ళు అయినా కూడా బెబ్బుల్లా ఆమె ప్లానింగ్ చూడండి, ఆమె విజన్ చూడండి. నిన్న మా ఊరోళ్ళు దిగొచ్చి మళ్ళీ నాతో మాట్లాడించి నాతో డిగ్రీలు జరుగుతుంది. మా ఊరోళ్ళని
నాకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ నాతోనే మాట్లాడించి నాతో క్లోజ్ చేస్తుంది వెన్ను వాళ్ళ పడకొచ్చి. అర్థం కాలేదు మీకు. ప్లానింగ్ గేమ్ ప్లానింగ్ చూడండి రావద్దు. ఒక వైపు టీము నా ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారు, రెండో వైపు టీము నా ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. రెండు వైపుల టీం ఎలా వచ్చారంటే సంబంధం ఎలా క్రియేట్ చేస్తుంది చూడండి. కష్టపడుతుంది, గ్రౌండ్ లో తిరుగుతుంది, ప్లాన్లకు వెళ్తుంది, ఫాలోఅప్కి వెళ్తుంది, అప్లైన్ రిక్వెస్ట్ చేసుకుంటుంది, అప్లైన్ ఎడిఫికేషన్ చేస్తుంది. మోటివేషన్ చేస్తుంది నన్ను. ఎలీషా గారు మోటివేషన్ చేస్తున్నాడు 52 ఏళ్ల వయసులో. ఈరోజు బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ విన్నర్ అయిపోయిన 11 మందిలో టార్గెట్ విన్నర్ కాబోతున్నాడు ఎలీషా. మోటివేషన్ చేస్తున్నాడు నన్ను. 11 ఏళ్ళు బి శ్రీనివాసులు నన్ను మోటివేషన్ చేస్తాడు. వరుసగా హ్యాట్రిక్ కొట్టాడు. హ్యాట్రిక్ 3 సార్లు వరుసగా విన్నర్ అయ్యాడు. ఖమ్మంలో అలివేలు మంగాకృష్ణ నన్ను మోటివేషన్ చేస్తారు. టార్గెట్ విన్నర్స్, వరుస పెట్టి విన్నర్స్, మంచి మంచి టీములు తయారు చేస్తున్నారు అలివేలు మంగాకృష్ణ. నారాయణ స్వామి నన్ను మోటివేషన్ చేస్తాడు 12 ఏళ్ళలో. వరుసగా 2 సార్లు విన్నారు. హోసూరులో నగేష్ బాబు నన్ను మోటివేషన్ చేస్తాడు. నగేష్ బాబు హోసూరు టీంలో కో ట్రైనింగ్ పెట్టించాడు. భానుమూర్తి పల్మనేర్ టీంలో నన్ను మోటివేషన్ చేస్తాడు. భానుమూర్తి 2021లో చేరి మళ్ళీ రీస్టార్ట్ చేసి టార్గెట్ కొట్టేసాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు మీ అందరికి. ఇంతమంది మోటివేషన్ చేస్తారు చూడండి. ఇంతమంది టార్గెట్ విన్నర్స్ అయిన ప్రతి ఒక్కరు. బేబీ మేడం నన్ను మోటివేషన్ చేసింది, శివాని మేడం నన్ను మోటివేషన్ చేసింది, భువన మేడం నన్ను మోటివేషన్ చేసింది. టార్గెట్ విన్నర్స్ అందరూ వాళ్ళు విన్నర్స్ అయ్యారు 7. నేను ఇంకా విన్నర్ కాలేదని నన్ను మోటివేషన్ చేస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? 7 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు ఆల్రెడీ. నేను ఎందుకు కాలేదని నాకు మోటివేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేను ఎందుకు కాలేకపోయాను, ఇంకా కాలేకపోయాను, ఇంకా కాలేకపోయాను, ఇంకా నేను చేయాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా తిరగాలని నాకు మోటివేషన్. ఏలూరు నుంచి అరుణ మనవాళ్ళు ఉన్నారు. కొడుకు కూతురు మనవాళ్ళు ఉన్నారు. 45-50 ఏళ్ళు వయసులో ఫీల్డ్ వర్క్ లో ఆ ఊరు ఈ ఊరు వెళ్ళేది. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తూ టీమ్ క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుంది అందరికి. నేను ఇంతమంది మోటివేషన్ అవుతున్నా సార్. ఇంతమంది చూసి నేను మోటివేషన్ అవుతున్నాను. నాకు అందుకే మోటివేషన్ నాకు ఆగదు అనమాట. నేను అందుకే ప్రతిరోజు పనిలో ఉంటాను. క్లియర్? ఇంకా ఉన్నారు. అందరి పేరు చెప్పలేదని ఫీల్ అవ్వకండి. మీరా మేడం బాబాజీ అని కూడా ఉద్యోగం మానేసి వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్. ఆమె ఫిజియోథెరపీ డాక్టర్ అన్నామా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ అక్క కోసం నిలబడి, కేవలం వాళ్ళ అక్క కోసం నిలబడి, మేము సక్సెస్ అయితే వాళ్ళ అక్క కూడా సక్సెస్ అయితే ఒక నమ్మకంతో వాళ్ళ హస్బెండ్తో కూడా జాబ్ మానిపించేసేసి, బాబాజీతో కూడా జాబ్ మానిపించేసి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లు గ్రౌండ్ లో తిరిగి వర్క్ చేస్తుంటారు. మరి వాళ్ళని చూస్తే మోటివేషన్ రాక ఏమొచ్చింది సార్ నాకు? మరి మిగతా వాళ్ళందరూ పేర్లు కూడా చెప్పొచ్చుగా గురించి. అంటే చెప్పాలి అంటే ఒకప్పుడు మోటివేషన్ చేసిన వాళ్ళే కానీ ఇప్పుడు మోటివేషన్ చేసిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పాను. అర్థమవుతుందండి? ఒకప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఏదో టైంలో మోటివేషన్ చేసిన వాళ్ళే వాళ్ళు. బట్ ఇప్పుడు మోటివేషన్ చేసిన వాళ్ళ పేర్లే ఇప్పుడు చెప్పాను. ఒకప్పుడు మోటివేషన్ చేసిన వాళ్ళే. జరా శ్రీనివాసరావు మోటివేషన్ చేసిన వాడే. ఆయన చూసుకుని నేను మోటివేషన్ అయ్యాను. గోపిశ్రీ మేడం చూసుకుని మోటివేషన్ అయ్యాను. మల్లికార్జున చూసుకుని అయ్యాను. ఉపేందర్ చూసుకుని అయ్యాను. ఒకప్పుడు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు సార్ వీళ్ళందరూ. నేను వాళ్ళని చూసి మోటివేట్ అవుతాను నేను. బట్ అది కంటిన్యూ ఉండాలి సార్. నన్ను చూసి చాలా మంది చెప్తుంటారు. మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మెర్క్యూరీ లీడర్లు వచ్చి, చిన్నారావు సార్ మిమ్మల్ని చూసి మోటివేట్ అయ్యా అన్నాడు. అంజయ్య గురించి వచ్చి నన్ను చూసి మోటివేట్ అయ్యాట. నారాయణ గురించి వచ్చి నన్ను చూసి మోటివేట్ అయ్యాడు. కృష్ణయ్య గురించి అడుగుతున్నాడు.
చిన్నారావు నిన్ను చూసి నాకు మోటివేషన్ వస్తుంటాయి కదా, నేను కూడా నీలా కావాలి దగ్గర అంటాడు. అర్థమవుతుందా? నన్ను చూసి ఏమైంది, ఏమవుతుందండి వాళ్ళకి? మోటివేషన్ అంటే నేను చేసే వర్క్, ప్లాన్ ఫాలో అప్, డీడీలు ఇది కాదు, ఫిజికల్ అపీరెన్స్. ఫిజికల్ అంటే ఏదో ఒక రకంగా నేను ఎదుటి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను. మోటివేషన్ దొరుకుతుందా దొరకలేదు ఒకరిని చూసి? సెల్ఫ్ మోటివేట్ అవుతారా? అసలు మన Yes, టీంలో గురూజీ. మోటివేషన్ కొలవే లేదు. పొద్దున్న లేచి మనం చేసే పని అదే. ఎసానో పొద్దున్న లేచి మనం చేసే పని అదే కదా. మోటివేషన్ అది కాదు మోహన్, పొద్దున్న 5 గంటలకు మోటివేషన్ అవ్వాలి. మాట్లాడు మోహన్. క్లియర్? ఎస్ మోహన్. ఇదనమాట ఈ 5 విషయాలు, ఈ రోజు చెప్పిన విషయాలు అందరూ కూడా ఫాలో చేస్తూ, సో రానున్న కాలంలో డైమండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇందరితో నా మాట ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారెంట్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ ఐ గెస్. సో ఈ రోజు సెషన్ ద్వారా చాలా మార్పులు చేసుకొని బిజినెస్ లో